निर्वाणनिव्याकुलं स्रस्तस्रस्तनिरुद्धने सहस्रावृतं हस्तन्यस्तनतापवर्गम् अखिलोदारं किशोराकृति कमनीयकिशोरमुग्धमूर्तेः कलवेणुक्वणिकाधृताननेन्दोः मम वाचि विजृम्भतां मुरारेः मधुरिम्णः कणिकापि कापि कापि। अस्मद्गुरुभ्यो नमः। భాగవతోత్తములారా 117వ శ్రీమద్భాగవత సప్తాహ జ్ఞానయజ్ఞ సందర్భంగా శ్రీమద్భాగవతమునకు మూర్తిభూతుడైన శ్రీకృష్ణ భగవానుని ఒకమారు స్మరిద్దాం. శ్రీమద్భాగవతమునకు కృష్ణస్య వాంగ్మయీమూర్తి అని పేరు. శ్రీకృష్ణ భగవానుని యొక్క వాంగ్మయమైన మూర్తి అంటే భగవంతునికి రెండు రూపములు ఉన్నవి. ఒకటి పంచోపనిషణ్మయ దివ్య మంగళ విగ్రహము, రెండవది అక్షర రూపము అంటే అక్షరముల రూపంగా ఉండే మూర్తి ఒకటి, దివ్యమంగళ విగ్రహం ఒకటి. ఆ రూపమే శ్రీమద్భాగవతము. కనుక భాగవతం అంటే పురాణములన్నిటిలో శ్రేష్టమైనటువంటి పురాణము. కనుక పురాణములు ఎన్ని మనకి 18 పురాణములు తెలుపబడ్డాయి. ఈ 18 పురాణములలోనూ ఎన్ని పురాణాలు ఉన్నాయంటే అసలు 18 పురాణాలు ఏమిటో చెప్పుకున్నామా ఒకసారి. మద్వయం ఒక శ్లోకంలో ఈ పురాణములను పఠించే ఓపిక లేని వాళ్ళకి కనీసం పురాణముల యొక్క నామములను స్మరించిన, పురాణములను పఠించినంత పుణ్యం కలుగుతుందని మన పెద్దవాళ్ళు ఒక శ్లోకంలోనే 18 పురాణములను మనం అనుసంధానం చేసుకోవడానికి వీలుగా చేర్చి ఇమిడ్చి అందించారు. ఏటా 18 పురాణములు అంటే సూక్ష్మంగా ఒక శ్లోకంలోనే 18 వచ్చేయాలి. కనుక వాటి ఆద్య అక్షరములను అన్నిటినీ ఏకత్ర కూర్చి ఒక శ్లోకాన్ని మనకి అందించారు. మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపపుష్కలింగాని పురాణాని ప్రచక్షతే. 18 పురాణాలు చెప్పేస్తాం. ఏమిటి? మద్వయం, మా అనే అక్షరమును ఆదియందు కలిగిన పురాణములు రెండు. ఏట 2 పురాణములు? మత్స్య పురాణము, మార్కండేయ పురాణము. ఈ రెండింటికి మా అనేది ఆదియందు ఉంది కదా. కనుక మద్వయం భద్వయం చైవ, భ
అనే అక్షరమును ఆది యందు కలిగిన పురాణములు రెండు. ఏటా రెండు పురాణములు? భవిష్యత్ పురాణము, భాగవత మహాపురాణము. కనుక భద్వయం, భ అనే అక్షరాన్ని ఆది యందు కలిగినటువంటి పురాణములు రెండు. త్రయం, బర అనే అక్షరాన్ని ఆది యందు కలిగినటువంటివి మూడు పురాణములు. బ్రహ్మ పురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణము. కనుక బ్ర ఆది అందున్నటువంటివి మూడు పురాణం. వ చతుష్టయం, వ అనే అక్షరం ఆది అందు కలిగినవి నాలుగు పురాణములు. వాయు పురాణము, వామన పురాణము, వరాహ పురాణము, విష్ణు పురాణము. వానే అక్షరమును ఆది అందు కలిగిన పురాణములు నాలుగు. ఆ నా ప కు స్క లింగాని పురాణాన్ని ప్రత్యక్షతే. ఆ ఆగ్నేయ పురాణం, అగ్ని పురాణము. నారద పురాణము, బృహన్నారదీయం అంటారు దానినే, నారద పురాణము. పద్మ పురాణము, కూర్మ పురాణము, స్కాంద పురాణము, లింగ పురాణము, గారుడ పురాణము. మొత్తం 18 పురాణములు అన్నమాట. ఇవి ఈ పురాణాన్ని ప్రత్యక్షతే అని, వీటిని మహాపురాణములు అని ఒక 18 మహాపురాణములను చెప్పారు. ఈ 18 మహాపురాణములలో ఇక్కడ అన్ని పురాణాలు మనం చదవాలా అంటే, కొన్ని పురాణములలో కొందరిని పరదైవములుగా తెలిపినట్టు కనబడుతుంది. ఇంతమంది పరదైవములు ఉండరుగా, జగత్కారణమైన వాడు ఎవరో ఒకడే ఉండాలి. మరి ఇన్నిటిని చెబితే మనం కాస్త తికమకపడమా? ఈ ప్రశ్న మనకు కాదు, దేవతలకు మహర్షులకు కలిగింది. అసలు ఈ పురాణములకు అన్నిటికీ మూలకర్త ఎవరు అంటే బ్రహ్మదేవుడు. ఆయన తనను అడిగిన ఋషులకు, దేవతలకు ఈ పురాణములను తెలిపాడు. వాటి తర్వాత వాటిని అన్నిటిని సంకలితం చేసి వ్యాస మహర్షి మనకు అందించాడు. కనుక ఇలా తెలపడంలో వాళ్ళకి సందేహం వచ్చి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యో బాబు, ఏదో ఒక మాట చెప్తే సుఖంగా మేము ఆచరించి ధరిస్తాం కదా. ఒకప్పుడేమో పరమశివుడు పరమదేవం అంటావు, ఒకప్పుడేమో బ్రహ్మని నేనే అంటావు, ఒకప్పుడేమో విష్ణుమూర్తి అంటావు, ఒకప్పుడు సరస్వతి అంటావు. ఏంటిది సంగతి? ఇందులో ఏది తత్వం? మేము దేని నమ్మాలి అని అడిగారు వాళ్ళందరూ. అడిగితే బ్రహ్మదేవుడు, నిజమేనయ్యా, మరి మీరు వచ్చి అడిగినప్పుడు నేను ఏ మూడ్లో ఉన్నానో, ఏ మూడ్లో ఉంటే ఆ మాటలు చెప్పాను అన్నాడు ఆయన. అంటే మూడ్స్ మనకైనా నేను బ్రహ్మదేవుడికి ఉండవా? ఆయనకి ఉంటాయి. ఎవరికైనా ఈ మూడ్స్ ఉంటాయి. ఎందుచేత అంటే సత్వరజస్తమో గుణమయమైన దేహములలో ఉండే వారికి అందరికీ హెచ్చు తగ్గులతో ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క గుణం ఉద్బుద్ధమై ఉన్నప్పుడు ఆభావనలే కలుగుతూ, అది ఏ గుణం ఉద్బుద్ధమై ఉన్నప్పుడు ఎవరి దగ్గరికి వచ్చి అడిగితే ఆ గుణానికి అనుగుణంగా ఆయన చెప్పాడు. కనుక మరి మీరు అడిగినప్పుడు నేను ఆ భావనలో ఉన్నాను కనుక అలా చెప్పానరా, మంచిది నాయన. మరి నువ్వెప్పుడు ఏ భావనలో ఉన్నావో మాకెలా తెలుస్తుంది? నువ్వు ఏ భావనలో, రజోగుణం అధికంగా ఉన్నప్పుడు ఏం చెప్పావు, తమోగుణం అధికంగా ఉన్నప్పుడు ఏం చెప్పావు, సత్వగుణం అధికంగా ఉన్నప్పుడు ఏం చెప్పావు, మాకు ఎలా తెలుస్తుందయ్యా అని అడిగారు. మీరు ఆ గ్రంథాలు చూసుకోండి కావాలంటే. అందులో అగ్నే శివస్య మాహాత్మ్యం తామసేషు ప్రకీర్త్యతే, అగ్ని గొప్పతనం, శివుని గొప్పతనం చెప్పినది. తమోగుణ ప్రచురుడు రుద్రుడు గనక నాకు తమోగుణం అధికంగా ఉన్నప్పుడు ఆయన పరతత్వం అనేటటువంటి పురాణములను తెలిపాను. సంకీర్ణేషు సరస్వత్యాః,
అలాగే రాజసం అధికంగా ఉన్నప్పుడు నేను గొప్పవాడినని, సరస్వతీదేవి గొప్పదని ఇలాంటి మాటలను చెప్పాను. సాత్వికేష్వధ కల్పేషు మాహాత్మ్యమధికం హరే. సాత్వికేష్వధ కల్పేషు, సాత్వికంగా ఉన్నటువంటి సమయంలో మీరు వచ్చి అడిగారు అనుకోండి, ఏ పురాణములలో నారాయణుడే సర్వాధికుడని చెప్పానో ఆ పురాణములు సత్వగుణం అధికంగా ఉన్నప్పుడు చెప్పినవి. ఏ పురాణములలో పరమశివుని అగ్నిని అధికముగా తెలిపానో అవి తమోగుణం అధికంగా ఉన్నప్పుడు మీరు వచ్చి అడిగితే చెప్పినవి. నన్ను గురించి, సరస్వతమ్మని గురించి గొప్పగా చెప్పిన మాటలు నాకు రజోగుణం అధికంగా ఉన్నప్పుడు మీరు వచ్చి అడిగితే చెప్పినవి. దీన్ని బట్టి విభజించుకోండి మీరు. వీటిలో మరి మాకు ఏ గ్రంథం చదివితే శాశ్వతమైన ఆనందం కలుగుతుంది, శాంతి కలుగుతుంది, ముక్తి కలుగుతుంది అంటే సత్వగుణం ఉన్నప్పుడు చెప్పిన మాటలను చదివితే మీకు సాత్వికమైన ఫలం కలుగుతుంది. ఈ సత్వగుణానికి ధామం ఎవరండి? సత్వస్యైష ప్రవర్తక. సత్వగుణాన్ని ప్రవర్తింపజేసేవాడు శ్రీమన్నారాయణుడు. ఆయన వైభవాన్ని చెప్పేది అని ఇప్పుడు 18 పురాణాలు చెప్పుకున్నాం కదా మనం. ఈ 18 పురాణాలని మళ్ళా డివైడెడ్ బై 3 అను. మళ్ళా మరి 3 గుణాలు కదా, ఈ 3 గుణాలతోటి విభజిస్తే సాత్వికంగా ఉన్నప్పుడు చెప్పిన గుణాలు కొన్ని, రజోగుణంతో కొన్ని, తమో గుణంతో ఉన్నప్పుడు కొన్ని. కనుక వాటిని ఏమన్నారు మనవారు 3 విభాగములుగా విభజించి పద్మపురాణంలో పరమశివుడు పార్వతీదేవికి ఈ విభాగాన్ని చెప్తాడు. ఆయన చెప్పినప్పుడు వైష్ణవం 3 సాత్వికములైనటువంటి పురాణములు 6, రాజసములు 6, తామసములు 6. సాత్విక పురాణములు వైష్ణవం, నారదీయం చ తథా భాగవతం శుభం, గారుడం చ తథా పద్మం, వారాహం శుభదర్శనే. మంచి మనసుకు సాత్వికమైన భావనను కలిగించే అందమైన దర్శనం కలిగిన ఓ పార్వతి, అందమైన రూపం కలిగిన ఓ పార్వతి అని పార్వతీదేవికి పరమశివుడు చెప్తున్నాడు. వైష్ణవం విష్ణు పురాణము, నారదీయం బృహన్నారదీయ పురాణము, తథా భాగవతం స్మృతం శుభం, అలాగే శుభకరమైన భాగవత మహాపురాణము, గారుడం చ గరుడ పురాణం, తథా పద్మం పద్మపురాణం, వారాహం శుభదర్శనే వరాహ పురాణము. ఇవి సాత్విక పురాణములు. సాత్వికాః మోక్షదా ప్రోక్తాః. మోక్షం కలగాలనుకునే వాళ్ళు చదవాల్సిన పురాణములు సాత్విక పురాణములు. కనుక ఎవరైతే మోక్షం కావాలనుకుంటారో వాళ్ళు ఈ పురాణాలు చదువుకుంటే మంచిది. రాజస పురాణం బ్రహ్మాండం, బ్రహ్మవైవర్తం, మార్కండేయం తథైవ చ భవిష్యం వామనం బ్రాహ్మం రాజసాని నిబోధత. బ్రహ్మపురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మవైవర్త పురాణం, మార్కండేయ పురాణం, భవిష్య పురాణం, వామన పురాణం. ఈ 6 పురాణములు రాజస పురాణములు. రజోగుణ ఉద్రిక్తంగా ఉన్నప్పుడు నేను చెప్పిన పురాణములు మాత్స్యం, కౌర్మం, తథాలైంగం, శైవం, స్కాందం, తథైవ చ ఆగ్నేయం చ షడేతాని తామసాని నిబోధత. మత్స్య పురాణము, కూర్మ పురాణము, లింగ పురాణము, శివ పురాణము, స్కాంద పురాణము, అగ్ని పురాణము. ఈ 6 తామస పురాణములు. బుద్ధిమంతులందరూ రాసేసుకుంటున్నట్టున్నారు కదా. మరి ఇందాక చదివినప్పుడు ఇప్పటికీ తేడా కనబడదు.
రాసుకునే వాళ్ళకి తేడా కనబడాలి. ఇందాక చెప్పిన లిస్టులో ఉన్న ఓ పురాణం ఇక్కడ కనబడదు, ఈ లిస్టులో పురాణం ఉంది, అది ఇందాకటి 18 పురాణాలని చెప్పిన శ్లోకంలో కనబడదు. ఎవరైనా కనిపెట్టినారా? ఎంతసేపు మీరు అడగడం నేను చెప్పడమేనా? నేను అడిగితే మీరు చెప్తే కొంచెం అటు ఇటు ఉండాలిగా, ఆదాన ప్రదానాలు ఉండాలి కదా. కనుక ఎవరైనా తేడా కనిపెట్టినారా? శివపురాణం. 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 క్వశ్చన్ ఉంటుంది. శ్రీమన్నారాయణ. దానికే ఉంది. వినపడుతుందా? వినపడుతుందా? టీవీ కట్టే
మీరందరూ చాలా అదృష్టవంతులు. మిమ్మల్ని నేను ప్రశ్న అడగగానే మాకు కరెంట్ పోయింది. ఇంత మిమ్మల్ని నేను ప్రశ్నించగానే కరెంటు కోపం వచ్చింది. వాడు వినడానికి కూర్చున్న వాళ్ళని నువ్వు చెప్పడానికి కూర్చున్నవాడు నువ్వు వాళ్ళని అడుగుతావా? తప్పు కదా. కరెంటు పోయింది. ప్రశ్నలు వేద్దాం, నేనే సమాధానం చెప్పేస్తాను. ఏంటంటే మనం 18 పురాణాలు చెప్పుకున్నప్పుడు వా అంటే వాయు పురాణాన్ని చతుష్టయం అన్నప్పుడు వాయు పురాణాన్ని చెప్పుకున్నాం. ఎక్కడ శైవ పురాణం గురించి చెప్పుకోలేదు ఆ లిస్ట్. ఇక్కడికి వచ్చిన తర్వాత శైవం స్కాందం శైవాన్ని కూడా చెప్పుకున్నాం. కనుక అంటే కొంతమంది అభిప్రాయ భేదం ఏమంటే కొందరు 18 పురాణాల్లో వాయు పురాణం కొందరు తీసుకున్నారు, శైవ పురాణాన్ని కొందరు తీసుకున్నారు. కనుక ఈ శైవ పురాణంతోటైనా 18 అవుతాయి, ఆ వాయు పురాణంతోటైనా 18 అవుతాయి. అది లెక్క అన్నమాట. ఏమైనా 18 పురాణం. ఈ 18 పురాణములలో సాత్విక పురాణములు 6. సత్వగుణానికి ప్రవర్తకుడు స్వామి కనుక స్వామిని చూసారా. ఖచ్చితంగా మీరందరూ గొప్పవాళ్ళు. మిమ్మల్ని ప్రశ్న అడగనగానే కరెంట్ వచ్చేస్తుంది. కనుక కనుక ఈ 18 పురాణములలో సాత్వికాః మోక్షదాః ప్రోక్తాః అని మోక్షం పొందాలి అనుకునేటటువంటి వాని చేత స్వీకరింపబడదగిన పురాణములు సాత్విక పురాణం. ఆ సాత్విక పురాణములు ఏమిటి? 6. వైష్ణవం నారదీయం చ తథా భాగవతం శుభం గారుడం చ తథా పాద్మం వారాహం శుభదర్శనే అని 6 పురాణములను చెప్పారు. మళ్ళా మొత్తం 18 పురాణములలో మనకంతా సూక్ష్మంలో మోక్షం. 18 పురాణాలు చదవకూడదు, కానీ పురాణాలు చదవడం వలన కలగాల్సిన జ్ఞానం ఏదో కలిగేది. కనుక సూక్ష్మంగా ఇంత జ్ఞానం ఎలా కలుగుతుంది? ఇన్ని పురాణాలు చదివే ఓపిక లేదు. కానీ ఏదో ఒకే పురాణం చదువుతాం, అందులో సారభూతమైన పురాణం ఏది అని అంటే భాగవతం. శ్రీమద్ భాగవత పురాణమునికి ఏమి పేరు? పురాణ రాజ్యము అని పేరు. పురాణములలో రాజుగారి వంటిది అని భాగవతమునకు పేరు. ఎందుకని ఆ పేరు వచ్చింది? పురాణములలో రాజు వంటిది అంటే రాజశబ్దం శ్రేష్టతావాచకం. పురాణములు అన్నిటిలోనికి శ్రేష్టమైనటువంటి పురాణము అని అర్థం. కారణం మంత్రములలో శ్రేష్టమైన మంత్రం ఏది? అష్టాక్షరీ మహామంత్రం. ఆ మంత్రమునకు ఏమి పేరు? మంత్రరాజము అని. ఆ అష్టాక్షరీ మంత్రాన్ని విశదీకరించేది కనుక శ్రీమద్ భాగవతమునకు పురాణరాజము అని పేరు. విశేషించి మన పెద్దలు 3 మంత్రములను విశదీకరించేవి 3 గ్రంథములు. ద్వయమంత్రమును విశదీకరించున్నది శ్రీరామాయణము, చరమశ్లోకమును వివరించున్నది మహాభారతము, అష్టాక్షరీ మంత్రమును వివరించున్నది శ్రీమద్ భాగవతం శాస్త్రం మూల మంత్రోపబృంహణం. అష్టాక్షరీ మంత్రమును వివరించేది భాగవతము అని చెప్పారు కనుక ఆ వివరణి న్యాయం చేత వివరింపబడే మంత్రం ఎలా అయితే మంత్రములలో గొప్పదో మంత్రరాజము, వివరించే పురాణం పురాణములలో గొప్పది పురాణ రాజము. ఇందుకోసమని కలిదోషములను పోగొట్టడం కోసమని ఆవిర్భవించిన పురాణం ఇది. కాలవ్యాల ముఖద్రాస త్రాస నిర్నాశ హేతవే శ్రీమద్ భాగవతం శాస్త్రం కలౌ కీరేణ భాషితం. కాలం అనేటటువంటి మహాసర్పం, దాని నుంచి భయపడుతూ ఉండేటటువంటి వారిని అందరినీ కాపాడడం కోసమని
శ్రీమద్భాగవతం అనే మహాపురాణం కలియుగంలో శ్రీసుఖ మహర్షి చేత కీరేణ భాషితం, శ్రీసుఖ మహర్షి చేత పలుకబడినది. ఇవాళ మనం ఇక్కడ కూర్చోగలిగామంటే నిజానికి ఈ సమయంలో ఈ పురాణం వింటూ కూర్చోవలసిన వాళ్ళం కాదు కదా. మనం ఉదయం కూడా రామాయణం వింటూ వాళ్ళం, సాయంత్రం పూట భాగవతం వింటుంది. ఎందుచేత అని అంటే అది మనం అనుకుంటే జరిగేది కాదు. పుణ్యాత్ములు మా సుదర్శనం గారి అమ్మాయి లక్ష్మి గారు, ఆమె భర్త సత్యనారాయణ గారు, వాళ్ళు 117వ భాగవత సప్తాహ జ్ఞాన యజ్ఞమును ఈ సమయంలో నిర్వహించుకోవాలి అని సంకల్పించారు. వారి పుణ్యం, వారి వలన చాతకం అని ఒక పక్షి ఉంటుంది. ఈ చాతకం అనే పక్షికి దాహం వేస్తే ఏ దొరువుల్లోనో నీళ్లున్నా వెళ్ళి తాగదు. ఇంద్రుడు వర్షం కురిపించాలి, వర్షపు చినుకు నాలుక మీద పడాలి, దప్పిక తీర్చుకోవాలి. అంతే తప్ప దాహం వేస్తోంది కదా అని ఏ నీళ్లు పడితే ఆ నీళ్లు తాగదు. మనవాడు కూడా బుద్ధిమంతులైతే ఖాళీగా ఉన్నాం కదా అని ఏ పుస్తకం పడితే ఆ పుస్తకం చదవకూడదు. అలా కాకుండా ఉంటే లేకపోతే ఒక మరణిస్తుంది. యోన్యం శక్రాన్న యాచతే ఏకృతి శకుంతేషు, యోన్యం శక్రాన్న యాచతే. పక్షులన్నీ పక్షులు కావు. ఇన్ని పక్షులలో ధన్యమైన పక్షి ఒకటే చాతకం. ఏం చేత అది ఇంద్రుల్ని అపేక్షిస్తుంది, వాన కురిపించవయ్యా, దప్పిక తీర్చవయ్యా అని తప్ప మరొకరిని ఎవరిని యాచించదు. ఇంద్రుడు ఈ చాతకం కోసమని వాన కురిపిస్తాడు. విశేషం ఏమిటంటే చాతకం కోసం ఇంద్రుడు వాన కురిపిస్తే లోకం అంతా ఆ వానతో సుభిక్షం అవుతుంది. ఎవరో ఒకరి కోసమని, ఒక్క భక్తుని కోసమని పరమాత్మ ఈ లోకంలోనికి వచ్చి దిగి దర్శనమిస్తే లోకమంతా దర్శించుకుని ధరిస్తుంది కదండి. అలా ఈ శ్రీమద్భాగవతం అనేటటువంటిది కూడా చాతకం లాంటి పరీక్షిత్తు కోసమని శ్రీసుఖ మహర్షి వర్షిస్తే ఆ కాలంలో ఉండే ఋషులు మొదలైనటువంటి వారు అందరూ కూడా అందులో అన్వయించుకుని తరించారు. కనుక అలాంటి దంపతులు మా సత్యనారాయణ గారు, లక్ష్మి గారు, వాళ్ళు ప్రార్థిస్తే భాగవతం వినాలి అని మనం అందరం అనుభవిస్తున్నాం. అది 117వ భాగవత సప్తాహం. 117 అంటే 1, 1, 2, 7, 9. ఇంకా 9కి పైన అంకె లేదు. మళ్ళీ కిందికి రావాల్సిందే తప్ప 9ని మించిన అంకె లేదు కదండి. భాగవతమును మించిన పురాణం లేదు. కనుక మరి అలాంటి భాగవత సప్తాహం 117 చెప్పుకుంటే ఎలాంటి విషయం చెప్పుకోవాలి? భాగవతంలో ప్రధానమైన విషయం ఏదో అది చెప్పుకోవాలి. భాగవతం ఏమిటి అంత గొప్పదా అండి అంటే, రాజంతే తావద్ అన్యాని పురాణాన్ని, మహాభాగవతం కనబడనంత వరకే ఇతర పురాణముల గొప్పతనం. ఎలా అంటే ఎప్పుడైనా మనం కూడా మనకి అనుభవమే చూస్తూ ఎప్పుడైనా ఫంక్షన్కో దేనికో వెళ్ళాం అనుకోండి, ఏదో ప్రోగ్రామ్కి వెళ్ళాం, ముందు గెస్ట్ల కోసం అని కొన్ని కుర్చీలు వేస్తారు. ఏవో విఐపి కుర్చీలు ఏవో ఉంటే మిగతా మామూలు ప్లాస్టిక్ కుర్చీలు వేసి వీళ్ళకి ఏదో కొంచెం స్పాంజ్ అది ఉన్న సోఫాలు వేస్తాం. అందులో సిఐ గారు ఇచ్చారంటే 2 సార్ కూర్చోండి మన సీట్లో ఎంతసేపు కూర్చుంటాడు ఆయన సిఐ గారు. ఎస్పీ గారు ఇచ్చేదాకా ఎస్పీ గారు రాగానే ఆయన లేచిపోయి 2 సార్ కూర్చోండి సార్ అని ఎస్పీ గారికి సీట్ ఇస్తారు. ఈయనకంటే పైన వచ్చిన వాడికి సీట్ ఇస్తాడు కదండి. అలాగే పురాణములలో అన్నిటికంటే శ్రేష్టతమైన పురాణం ఏది అంటే శ్రీమద్భాగవతం. కనుక భాగవతం ఎవరన్నా ఏమన్నా భాగవతాన్ని పురాణ రాజం అన్నా కదా. మరి రాజుగారు మిగతా వాళ్ళు అందరూ సమానమైన స్థాయిలో కూర్చుంటారండి. సింహాసనంలో కూర్చునుండేది రాజుగారు. కనుక శ్రీమద్భాగవతం అనే పురాణ రాజం సింహాసనంలో వేంచేసి ఉంటే మిగతా పురాణములన్నీ ఈ భాగవత పురాణాన్ని సేవిస్తూ ఉంటాయి. ఉపాత్మత్ బ్రహ్మ గృహీత చామరయుగు, భాగవతం అనే పురాణ రాజు గారు కూర్చుంటే
పద్మ పురాణం, బ్రహ్మ పురాణం అనే రెండు పురాణములు వచ్చి చామరములు విసురుతూ ఉంటాయి ఈ రాజుగారు. వారాహ సంబీజితో వరాహ పురాణాన్ని ఆయన అక్కడ వచ్చి వారికి వీవనలతో విసురుతూ ఉంటుంది. బ్రహ్మాండే ధృతాత పత్ర రుచిరో, బ్రహ్మాండ పురాణం వచ్చి తెల్లటి గొడుగుని, మరి చక్రవర్తి లక్షణాలు ఇవన్నీ రాజ్ఞ ఛత్ర తామరాదివత్ అంటారు భగవద్ రామానుజులు. రాజుగారికి ఛత్రచామరములు ఎలా ఉంటాయో మరి రాజుగారి లక్షణాలు అలా బ్రహ్మాండేన ధృతాత పత్ర రుచిరో, బ్రహ్మాండ పురాణం గొడుగు పడుతుంది. స్కందాది సంస్తుత, స్కాంద పురాణం మొదలైన పురాణములని మహారాజు గారు కూర్చుంటే వందులు వచ్చి కైవారములు చేస్తూ ఉండాలి. మహారాజు గారు కీర్తిస్తూ ఉంటారు, మహారాజా నీవు అంతటి వాడివి ఇంతటి వాడివి అని. అలా ఈ స్కాంద పురాణము మొదలైనటువంటివన్నీ సేవిస్తూ ఉంటాయి. శ్రీమద్వైష్ణవ సేవితానుగమన, కొంచెం బాగా ఆంతరంగికులైన వాళ్ళు ఉంటారు రాజుగారు. వాళ్ళు నోట్బుక్ పుచ్చుకుని పక్కన వెనకాతలు ఉంటారు. ఎందుకని సార్ ఇప్పుడు అపాయింట్మెంట్ ఫలానా వాళ్ళకి ఇచ్చామండి, మనం వీరితో మాట్లాడాలండి మీరు అనేవో చెప్పేందుకోసం అని బాగా ఆంతరంగికులు ఉంటారు కదా, వారు అనుసరిస్తూ ఉంటారు ప్రభువుని. శ్రీ వైష్ణవానుగమన, శ్రీ వైష్ణవ అంటే శ్రీ విష్ణు పురాణం అనుసరిస్తూ ఉంటుంది. ఈ భాగవత సప్తాహాల్లో పారాయణం చేస్తూ ఉంటారు. చేసినప్పుడు 7 రోజులలో భాగవతం పారాయణ చేయాలి, విష్ణు పురాణం పారాయణ చేయాలి. విష్ణు పురాణం 6000 శ్లోకాలు, భాగవతం 18,000 శ్లోకాలు. పారాయణ చేసినప్పుడు ఇంచుమించుగా విజ్ఞాపనానికి ఒక క్రమ పద్ధతి ఉంది. మొదటి రోజు భాగవతానికి వరకు పారాయణ చేయాలి అంటే మనుకర్దమ సంవాద పర్యంతం ప్రథమయ నిశస్యతే. 3వ స్కంధంలో మనువుకి కర్దమ ప్రజాపతికి జరిగిన సంవాదం, ఇది మొదటి రోజు పారాయణ. 2వ రోజు వచ్చేటప్పటికి భరత చరిత్రం, దానితోటి 2వ రోజు అంటే 5వ స్కంధం. 3వ రోజు వచ్చేటప్పటికి 7వ స్కంధ పూరితం, 7వ స్కంధాన్ని పూర్తి చేయాలి. 4వ రోజు శ్రీకృష్ణ భగవానుని అవతార ఘట్టం వరకు 3వ అధ్యాయం 10వ స్కంధంలో. 5వ రోజు 54వ అధ్యాయం రుక్మిణీ కళ్యాణ ఘట్టం. 6వ రోజు 11వ స్కంధంలో హంస సంవాద, పరమహంస సంవాదం ఉంటుంది. అంతవరకు 7వ రోజు గ్రంథం పూర్తని ఒక పద్ధతి ప్రక్రియ. ఏదో కొంచెం తేడాలతోటి ఆ ఇతరమైనటువంటి పద్ధతులు కూడా ఇంచుమించుగా దీనికి దగ్గరగానే ఉంటుంది విభాగం. అలా పారాయణ చేయాలి. ఆ పారాయణను పెరుమాళ సన్నిధానంలో విజ్ఞాపనం చేసినప్పుడు సరిగ్గా అక్కడ భరత చరిత్రం వస్తే విష్ణు పురాణంలో కూడా భరత చరిత్రం వస్తుంది. అంటే అనుగమనం అంటే వెనకాతలు ఉండడం కదండి, కనుక ఇంచుమించు అలాగే ఘట్టాలు వస్తూ ఉంటాయి. కనుక శ్రీ వైష్ణవ సేవితానుగమన సర్వేప్సితార్థప్రద. ఏం కావాలంటే అది. మనం ఒక కోశం వేసాం, శ్రీ వెంకటాచార్య సంస్థానం శ్రీమద్ భాగవత కల్పతరువు అని ఒక కోశం వేస్తాం. భాగవతం అంటే బృహన్నారదీయ పురాణం ఏం చెప్తుంది భాగవతాన్ని గురించి? భాగవతం అంటే భాగవతాభిధ సురతరుహు అంది. భాగవతం అంటే కల్పవృక్షం. కల్పవృక్షం అంటే అర్థం ఏమిటి? కల్పము. కల్పం అనే మాటకు సమర్థము. ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి ఏమి కోరుకుంటే దానిని ఇచ్చుటకు సమర్థమైనది కనుక దానికి కల్పవృక్షము అని పేరు. భాగవతం అనేటటువంటిది 2 కల్పవృక్షాలు ఉన్నాయట. అసలు స్వర్గంలో ఉన్నది నకిలీ, అసలు కాదు. అసలు కల్పవృక్షాలు 2. ఒకటి శ్రీకృష్ణ భగవానుడు, 2 శ్రీమద్ భాగవతం. అసలైన వివిట. ఎందుకని అంటే ఆ కల్పవృక్షం అన్ని ఇచ్చేస్తుందా? ఏది? కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి రా, మా ఇంటికి రా, మా దొడ్లో ఉండంటే వస్తుందండి? రాదు. ఏమడిగినా ఇస్తుంది, తననిచ్చుకోదు. కానీ ఇవి తమనిచ్చేసుకునేటటువంటివి కనుక కల్పవృక్షం కంటే గొప్పది కదా. మామూలు వాళ్ళని గురించి చెప్తాను, నిశ్చిత కల్పభూరుహ అంటాడు నైషధంతో. కల్పవృక్షం కూడా ఓడిపోయిందండి ఈ దగ్గర, మా మహారాజు గారి దగ్గర. ఎందుకని? కల్పవృక్షాన్ని అడిగితేనే ఇస్తుంది, ఈయన అడక్కపోయినా ఇస్తాడు కనుక ఏదో ఇలాంటి చెప్తారు కదండి. ఇప్పుడు వాళ్ళకే అలా ఉంటే
ఎంత గొప్పది కనుక భాగవత కల్పతరువు. ఇందులో ఏ కోరిక ఉన్నవాళ్ళు భాగవతంలోని ఏ శ్లోకమును ఏ మంత్రమును పఠించాలి, ఏ ఘట్టమును చదవాలి. భాగవతం అంటే 12 స్కంధముల 18,000 శ్లోకముల గ్రంథరాజు. 18,000 శ్లోకములంటే భాగవత తత్వజ్ఞులు అంగీకరించరు. అలా అనడానికి తప్పు కూడా. 18,000 శ్లోకములు అనకూడదు, 18,000 మంత్రములు అన్నారు. అంటే ప్రతి ఒక్క శ్లోకము ఒక మంత్రమే. మంత్రం అంటే మరణం చేయు వారిని కాపాడినది అని కదా. కనుక మనసులో ఏ కోరిక ఉంటే ఆ కోరికను తీర్చేటటువంటిది కనుక అలా భాగవతంలో అవన్నీ వివరంగా మళ్ళా అవన్నీ ఏవో మనం సూచికలు ఇచ్చేసి ఫలానా స్కంధంలో ఫలానా అధ్యాయంలో ఇన్నో శ్లోకం అంటే మళ్ళా పుస్తకం కొని తెచ్చుకుని వెతుక్కుని పాపం తలనొప్పులన్నీ పడలేరని మనం అక్కడే ఆయా ఘట్టములతోటి సహా ఆ శ్లోకములతోటి సహా ఆ కోశంలో ఇవ్వడం జరిగింది. ఆ కోశం ఒకటి ఇంట్లో ఉంటే చాలు తిరువారాధన. అట్లాంటిది భాగవత కల్పతరువు అని. కనుక శ్రీమద్భాగవతాభిదో విజయతే. అలా అన్ని పురాణముల చేత సేవింపబడే శ్రీమద్భాగవతం అనే పేరు కలిగిన పురాణం పల్లాయిరత్తాండు పెరియాళ్వారు పెరుమాళులు చేస్తే భాగవతానికి మంగళాశాసనం చేస్తున్నారండి. సమ్రాట్ పురాణ ప్రభు, పురాణములన్నిటికీ ప్రభు అయినటువంటి సమ్రాట్ అంటే అర్థం ఏంటి? తనంత తాను బాగుగా ప్రకాశించేటువంటి మహాపురాణము. విజయతే దిగ్విజయముగా నుండుగాక అంటారు. అట్లాంటిది శ్రీమద్ భాగవతం అంటే. కనుక అన్ని పురాణములు ఉన్న శ్రీమద్ భాగవత పురాణం అనేది ప్రత్యేకం. ఈ పురాణము శ్రీకృష్ణ భగవానునికి కృష్ణస్య వాంగ్మయీమూర్తి, వాక్కుల రూపంలో ఉన్నటువంటి మూర్తి ఇది. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు భాగవతం ఒకటేనా? కృష్ణ భగవానుడు అంటే దుర్ముఖ మండలం ఉంటుంది, దీర్ఘమైన విశాలమైన వక్షస్థలం ఉంటుంది, హస్తములు ఉంటాయి, పాదములు ఉంటాయి. మరి భాగవతం కృష్ణ భగవానుడి దిగుమే అంటున్నారు కదా. ఎలా అంటే ఈ హస్తపాదాలుగా రూపిస్తూ అనుసంధానం చేసే శ్లోకం. ఒకసారి అందరం అనుసంధానం చేద్దాం. ప్రతినిత్యం భాగవతం కృష్ణ భగవానుడు ఉద్ధవుడు కృష్ణ భగవానుడికి అవతారం చాలించబోతున్నాడు. కొన్ని గంటలలో అవతారం చాలి ఉద్ధవునికి బోధన చేశాడు. ఉద్ధవుడు అడిగాడు, పరమాత్మ నువ్వు అవతారం చాలిస్తే మా గతి ఏమి, మేము ఎలా తరించాలి అంటే స్వకీయం యద్భవేత్ తేజః తచ్చ భాగవతే అదధాత్. తన తేజస్సునంతా భాగవత కోశంలో ఉంచాడు భగవానుడు. కనుక భాగవతం వేరు, భగవానుడు వేరు కాదు. శ్రీకృష్ణ భగవానుని రూపమే భాగవతం అంటే. మన ఇంట్లో మన సంప్రదాయంలో కోశం అంటే కూడా పెరుమాళ్ళు. ఇప్పుడు కోశాలని నేల మీద పెట్టకూడదు. ఈ పురాణములను కానీ భగవద్ విషయాది కోశములను కానీ నేల మీద ఎప్పుడు పెట్టకూడదు. మధుర కవులో ఏదో వ్యాసపీఠం అంటారు ఏమనుకోండి, ఆ పైన ఉండాల్సిందే. ఎప్పుడైనా కోశాన్ని క్రింద పెడితే మా స్వామివారు కొట్టినంత పని చేశారు. కనుక ఆ కండువా తీసి పెట్టి కండువా మీద అయినా కోశం పెట్టాల్సిందే తప్ప కోశాన్ని కింద ఉంచడానికి వీళ్ళది. పెరుమాళ్ళే కోశం అంటే. కనుక భాగవత కోశమును మన తిరువారాధనలో ఉంచుకుని రోజు ఇప్పుడు నేను చెప్పే ఈ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుని ఒక పుష్పం ఉంచి గదిలోంచి బయటకు వచ్చేయకూడదు. ఆ పుస్తకం తీసి దులిపి తీసి ఒక శ్లోకమో ఒక అధ్యాయమో ఒక స్కంధమే చదువుతారు. ఏం చదువుతారో మీ ఓపిక, శ్లోకం చదివినా స్తోత్రం ఏం చేసినా సరే చదువుకుని మళ్ళీ తిరువారాధనలో ఉంచుకుంటే సాక్షాత్ కృష్ణ భగవానుడు కన్నన్ మన తిరువారాధనలో ఉన్నట్లు. ఏమిటి తేడా? మిగతా పెరుమాళ్ళు ఎంతమంది ఉన్నా అది చక్రవర్తి తిరువాహనాలు కానివ్వండి, మరెవరు కానివ్వండి, అక్కడ ఆచార్య తిరువారాధన లేకపోతే తీర్థ పరిగ్రహానికి యోగ్యత లేదు. ఆచార్య తిరువారాధన ఉంటేనే యోగ్యం. ఒక్క కన్నన్ కృష్ణ భగవానుడు ఉంటే ఆచార్య పూర్తి కూడా ఉన్నట్టే. ఎందుకని కృష్ణం వందే జగద్గురు కనుక ఆయన ఉంటే ఆచార్య పూర్తి ఉన్నట్లే అని కదా సంప్రదాయం.
కనుక భాగవత కోశం మన ఇంట్లో ఉంటే నేరుగా శ్రీకృష్ణ భగవానుడు మన ఇంట్లో ఉన్నట్లు అర్థం. మరి మన ఇంట్లో ఆయన ఉంటే పట్టించుకోకుండా మనం తలుపు వేసుకు బయట తిరిగితే కుదరదు కదా. కనుక ఆయనను ఆరాధన చేసుకుని ఇదిగో ఇప్పుడు నేను చెప్పే ఈ శ్లోకాన్ని అందరం అనుసంధానం చేద్దాం. ఈ శ్లోకంతో ఆయనను అనుసంధానం చేసుకుని స్మరించుకోవాలి. భాగవత పారాయణానికి ముందు విధి ఇది, అనుసంధానం చేద్దాం. పాదౌ యదీయౌ ప్రథమ ద్వితీయౌ తృతీయ తుర్యౌ కథితౌ యదూరు నాభిస్తథా పంచమ ఏవ షష్ఠో భుజాంతరం దోర్యుగళం తధాన్యౌ కంఠస్థు రాజన్ నవమో యదీయో ముఖారవిందం దశమం ప్రఫుల్లం ఏకాదశో యస్య లలాటపట్టం శిరోపితు ద్వాదశ ఏవ భాతి తమాదిదేవం కరుణానిధానం తమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్రసేతుం భజామహే భాగవత స్వరూపం శ్రీకృష్ణ శరణం మమ కనుక భాగవతం అంటే శ్రీకృష్ణ భగవానుని వాంగ్మయమైనటువంటి మూర్తి. 18,000 శ్లోకముల ఈ పురాణం ఎలా అయితే శ్రీరామాయణం నారద మహర్షి యొక్క ప్రేరణ చేత వాల్మీకి మహర్షి ద్వారా ఈ లోకానికి అందిందో, శ్రీమద్భాగవతం కూడా నారద మహర్షి యొక్క ప్రేరణతో వ్యాస మహర్షి ద్వారా ఈ లోకానికి అందినటువంటి మహాపురాణం. వ్యాస మహర్షి మహాభారత రచన అయిన తరువాత అసంతృప్తిగా సంచరిస్తున్నాడు సరస్వతీ నదీ తీరం. ఆ సమయంలో నారద మహర్షి ఆయన దగ్గరకు వచ్చాడు. ఎందుకు అసంతృప్తి కలిగిందో తెలియదు పాపం ఆయనకి, వ్యాస మహర్షికి. కానీ ఏమిటో లోటుగా ఉంది. ఏమిటా కారణం అని సాధారణంగా మనం ఏదైనా గొప్ప గ్రంథం రాసామనుకోండి, పట్టభాగాలు ఉంటాయండి, ఎంత ఆనందం. మనం కనుక రాసామంటే ఇంత గ్రంథం ఇంకొకటి శక్యమా, ఇలా ఏవో ఉంటాయి. అలాంటిది వ్యాస మహర్షి అంతభారతం లాంటి గ్రంథాన్ని, 1,00,000 గ్రంథ మహాభారతాన్ని రాసి అసంతృప్తిగా ఉంది ఆయన. తిరుగుతున్న సమయంలో నారద మహర్షి వచ్చాడు ఆయనను అడిగి. ఇద్దరు మహర్షులు ఒకలాంటి వాళ్ళే, వ్యాసుడు వాల్మీకి. వాల్మీకి నారద మహర్షి అంటే ఎవరండి? పారినర్, తరాయి దేశం నుంచి వచ్చినవాడండి, పైనుంచి వచ్చాడు ఆయన. మా ఊళ్ళో విశేషాలు ఏంటి అని అడిగిన వాడు
వాల్మీకి. వ్యాసుడు నా ఒంట్లో విశేషాలు ఏమిటి అని అడిగిన మహానుభావుడు. ఎంచేత ఆయనను చూచి తథాపి నా పరిదృశ్యదేహమే, అయ్యా ఎందుకో గాని భారతం రాసిన నాకు తృప్తి కలగడం లేదు. న్యూనవరం విచక్ష, నాకెందుకు ఈ సందేహం కలిగిందో మీరు చెప్పండి. ఈయనకెందుకు ఈ కొరత కలిగిందో ఆయన చెప్పాలి. మనకి మనసులో ఏమైనా లోటు కలిగితే మనకి తెలుస్తుంది, మనం చెప్పాలి. ఇక ఈ కారణంతో నాకు ఎందుకో కొంచెం లోటుగా ఉందని. న్యూనవరం విచక్ష, నాకెందుకు లోటు కలిగిందో మీరు చెప్పండి అడిగాడు నారద మహర్షి. మహానుభావుడు లోక గురువు నారద కదండి. కనుక ఆయన నేను ఎలా చెప్తాను అనుకున్నా, అసలు నీ సందేహం ఏమిటో నాకు తెలియదు, నీ మనసులో కొరత ఏమిటో నాకు తెలియదు, నేను ఎలా చెప్తాను అనుకున్నా అంటే త్వం పర్యటన్ అర్కైవ త్రిలోకం అంతశ్చరు వాయురివ ఆత్మసాక్షి. అయ్యా మీరు సూర్యుని లాంటి వారండి, మీరు వాయువు లాంటి వారండి అన్నట్టు నా వ్యాసం అని. అంటే సూర్యుడంటే సూర్య భగవానుడు ఉదయిస్తే చీకటులన్నీ పారిపోతాయి కదండి. కనుక తిమిరారి తమోహంతి అని, తిమిరం అంటే చీకటి, చీకటిని ఛేదించేవాడు సూర్యుడు. ఆయన సన్నిధానంలో చీకటి ఉండదు. ఏమంటారు దానిని? సహానవస్థానం. సహానవస్థానం అంటే రెండు ఒక్కపోవుట, సూర్యుడు చీకటి ఒక్కచోట ఉండుట అనే ప్రసక్తి లేదు కదా. ఆ రీతిగా నిజానికి ఈ బయట కనబడే సూర్యుడైతే తమోవాక్యం విరస్యేత్ పావకాదిత్య సన్నిధౌ ఆంతరం తు తమోనస్యేత్ విష్ణు భక్తార్థ సన్నిధౌ. సూర్యుడు బయట చీకటిని పోగొట్టగలడు కానీ మన మనసులో ఉన్న ఆంతరమైన చీకటిని పోగొట్టగలడా? అజ్ఞానం అనే చీకటిని పోగొట్టగలడా? లేదు. మరి ఎలా పోతుంది మనసులో ఉండే అజ్ఞానం అనే చీకటి? విష్ణు భక్తార్థ సన్నిధౌ, పరమాత్మ భక్తులు అనే సూర్యుల సన్నిధానంలోనే ఈ లోపల ఉండే అజ్ఞానం పోవాలి. కనుక నువ్వు ఎలాంటి వాడివి అంటే సూర్యుని వంటి వాడివి అను. సూర్యుడు అంటే గదిలో ఉన్న చీకటిని పోగొడతాడా? వీధిలో ఉన్న చీకటిని పోగొడతాడు. కానీ మరి సూర్యుడు అంటున్నావు, నీ లోపల ఉన్న చీకటి నాకు ఎలా తెలుస్తుంది అంటే మీరు వట్టి సూర్యుని లాంటి వారు మాత్రమే కాదండి, వాయువు లాంటి వారండి. ఆ వాయువు కూడా ఈ శరీరం లోపలికి వచ్చి ప్రవేశించి తిరుగుతూ ఉంటుంది. కనుక ఈ లోపల సంగతి వాయువుకి తెలియకపోవడం లేదు. కనుక నా లోపల ఏముందో కూడా తెలుసుకోగలిగిన వారండి మీరు. కనుక న్యూనవరం విచక్ష, నాకెందుకు ఈ కొంచెం కలిగిందో చెప్పండి. అంచితమైన ధర్మజయమంతయు చెప్పితివి, అందులోన నించుగగాని విష్ణు కథలే బడదల్పవు, ధర్మముల్ ప్రపంచించిన మెచ్చునే గుణ విశేషములెల్లినగా నీకు నీ కొంచెము వచ్చుటెల్ల హరికోరి నుతింప వినార్య పూజిత. పోతున్నారు అన్నగా చెప్పేసి ఏమని చెప్తున్నారండి? నిజమేనయా, ధర్మాలన్నీ నువ్వు చెప్పవు కానీ ఇందువలన ప్రయోజనం లేదు. ఏ మాటలోనైనా పరమాత్మ ఉంటే ఆయనను గురించి చెబితే అది మనను తరింపచేసేది తప్ప శుష్కంగా ధర్మములను వల్లెవేస్తే తెల్లవారుజామున లేవవలను, సంధ్యావందనం చేయవలను, మంత్రజపం చేయవలను, 1,000,000 సార్లు అనుకున్నా పుణ్యం రాదు. 1,000,000 సార్లు అనుకుంటే పుణ్యం వస్తుందండి. అదని చేస్తే పుణ్యం రావాలి కానీ అనుకుంటే పుణ్యాలు రావు. ధర్మాలు చెప్పేస్తే రావు. నువ్వు మహాభారతంలో నారాయణ కథను చెబుతానని మహాభారతం చెప్పవు కానీ అదేదో కొంచెం సునిశ్చితమైన మేధాశక్తి కలిగిన వాళ్ళకి బోధపడుతుంది తప్ప బయట నుంచి చదివిన వాడికి ఎంతసేపు ద్రోణుడు ఎన్ని బాణములు వేసను, అర్జునుడు ఎన్ని బాణములతో ఖండించను, ఇదే భారతం చదివిన ఎప్పటిని అడిగిన భరతవీరుల కథ అంటాడు తప్ప భగవంతుని కథ అని బోధపడడం కష్టం కదండి. అది తెలిసిన వాడికి తెలుస్తుంది. లోపలికి బాగా లోతుకి చూడాలి కదా. ఇదే లోపం, నువ్వు చెప్పిన దాంట్లో లోపం ఇదే. ఆ కాలానికి ఈ కాలానికి ఏమిటి? ఈ కాలంలో మన వాళ్ళ సాపాట్లాగే ఉందిట, ఆ కాలంలో వ్యాసుడి రచన. ఈ కాలంలో మన వాళ్ళ సాపాటు ఎట్లుండును, ఎలా ఉంటుందండి? డాక్టర్లు ఏమి చెబుతున్నారు? ఇంతే అన్నం, ఇన్ని కూరలు తినంటున్నారు కదండి. కనుక మహాభారతం అంటే అదే, ఇంతే అన్నం, కూరలు ఎక్కువ, అన్నం తక్కువ అండి. అన్నం అంటే పరమాత్మ వైభవాన్ని ఇప్పుడు ఎవరినైనా అడగండి, వాడు సాపాటు చేస్తున్న సమయంలో ఏం చేస్తున్నా అన్నం తింటున్నారండి.
అన్నం తింటున్నారంటే చూస్తే అన్నం తక్కువ ఉంటుంది, చుట్టూ వ్యంజనాలు అనేక ఉంటాయి కదండి. కనుక ఎందుకో అలాగా ఆ రీతిగా ఎందుకోసం ఈ కూరలు? ఈ అన్నాన్ని తినిపించడానికి ఈ కూరలు తాము తింటూ అన్నాన్ని తినిపిస్తాయి కదా. అలా భగవద్వైభవాన్ని మనకి చెప్పాలంటే, మన మనసుకి బాగా పట్టాలంటే, భగవంతుని నమ్మిన వాళ్ళు ఇవ్వ వీళ్ళు, నమ్మని వాళ్ళు వీళ్ళు. నమ్మిన వాళ్ళు ఎన్ని ఇడుమలు పడినా చివరికి సుఖాన్ని పొందుతారు, నమ్మని వాళ్ళు ఎన్ని వనరులున్నా చివరికి నశిస్తారు. కౌరవులు, పాండవులు, మొత్తం ఈ చరిత్రలన్నీ చెప్పాడు. బాగుంది, అంతర్లీనంగా చెప్పింది భగవద్వైభవమే. ఎంతమందికి తెలుస్తుంది భగవద్వైభవం? అంతసేపు భర్తవీరుల కథ తప్ప. అందుచేత అది లోపం. అలా కాకుండా ఈసారి బయటకు చదివినా లోపల చదువుకున్నా తరించడానికి వీలుగా భగవంతుని కథలను వర్ణించు అని ఆయన ప్రేరేపిస్తే, అప్పుడు వ్యాస మహర్షి అయితే రాసేస్తానండి అన్నాడు. ఆగు, వెంటనే రాయకు. సమాధిన అనుస్మర తద్విచేష్టితం. సరిపోదు, ఈ జ్ఞానం సరిపోదు భాగవతానికి, భక్తి ఉండాలి. కనుక మళ్ళీ వెళ్ళు, తపస్సు చేయి. సమాధి దశలో పరమాత్మ లీలలన్నిటినీ సాక్షాత్కరించుకో, అప్పుడు చెప్పు. ఎందుకంటే భాగవతానికి ఇంత గొప్పతనం అంటే ఆళ్వార్ల ప్రబంధం లాంటిదండి భాగవతం అంటే. అరవంలో తమిళ భాషలో ఆళ్వార్, సంస్కృత భాషలో శ్రీశుకుడు, సమానమైన అనుభవం, భగవద్ అనుభవం. ఆళ్వార్ల ప్రబంధాలకు ఉండే గొప్పతనం ఏమి? వాళ్ళు ఒక గ్రంథం మేము రాయాలనుకుని సంకల్పించుకుని రాసినది కాదు, భగవంతుల్ని అనుభవిస్తున్నారు. ఆ అనుభవం వలన కలిగిన ఆనందం లోపల ఇవడక బయటకు వాక్రూపకంగా ప్రవహిస్తే, జాలువారితే అవి ప్రబంధములయ్యే. శ్రీశుక మహర్షి కూడా అలా అనుభవిస్తుంటే జాలువారితే అది ప్రబంధం అయింది. కనుక శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో పింగళి సూరన అని ఒక కవివర్యుడు ఉండేవాడు. ఆయన మనుమడు పింగళి సూరన అని. ఆయన తెలుగులో ఒక కావ్యం రాశాడు, అద్భుతమైన కావ్యం, కళాపూర్ణోదయము. దాని పేరేం పేరు? అద్భుతమైన కావ్యం, కళాపూర్ణోదయము అని. దానికి ఏదో నాయిక నాయకుడు అందరూ కనబడతారు, చిత్రం. నాయకుడు నాయిక కాదు, కానీ నాయకుడు నాయికలా చెప్తారు. తెలుగులో ఒక సామెత, కళాపూర్ణోదయం చదివి కథ చెప్పినవాడు లేడు. అంటే కథలో కథ, కథలో కథ, కథలో కథ వెళ్ళిపోతూ ఉంటాయి. కనుక మన కాశీ మజిలీ కథలే అనుభవంలో ఉంటాయి కదండి. అలాగే కథలో కథ, కథలో కథ ఉంటాయి. చాలా కష్టం కళాపూర్ణోదయం చదివి కథ చెప్పడం. చాలా బాగుంది. చిత్రం ఏమిటంటే, ఇతని కాలం ఎప్పటిది? ఈయన కాలం అంటే ఇంచుమించుగా షేక్స్పియర్తో సమాన కాలం. షేక్స్పియర్ నాటకంలో కనబడినట్టుగా కొన్ని ఆభాసములు, రసాభాసములు షేక్స్పియర్ నాటకంలో కనబడతాయి అంటారు కదండి పాత్రలు, మళ్ళా డూప్లికేట్ పాత్రలు. అలా ఈయన కళాపూర్ణోదయంలో కూడా రంభ మొదలైన వాళ్ళు మళ్ళా డూప్లికేట్ రంభాలు కనబడుతూ ఉంటారు. సరిగ్గా సమాసం పోతాయి. నిజానికి ఈ కాలంలో లాగా ఆ కాలంలో ఈ సెల్ ఫోన్లు లేవు, నెట్లు లేవు, గూగుల్ సెర్చ్లు లేవు. మరి ఎలా? ఎక్కడో దేశంలో ఆయన ఉన్నాడు, ఎక్కడో దేశంలో సమకాలీనులైనటువంటి వారి యొక్క భావనలు కూడా కలవడం, భిన్న భిన్న దేశములలో భాషలలో ఉండే వాళ్ళ భావనలు కలవడం, అది చమత్కారం. ఈ విశాలమైన ఈ పృథివిలో ఏది అసాధ్యం కనుక అంత మాత్రం చేత షేక్స్పియర్ ఈయనని కాపీ కొట్టాడను, లేదా పింగళి సూరన గారు ఆయనని కాపీ కొట్టాడను. మరి ఇప్పటి వాళ్ళ రాతలన్నీ అలాగే ఉంటాయి కదా. అందుచేత ఇలాంటివేవో అరకొర మాటలు మాట్లాడకూడదు. అది సమానమైన భావనలు సమకాలీనంలో భిన్న భిన్న ప్రదేశములలో ఉండేవారు కూడా కలవచ్చు. అది ఉత్తరం అయితేనేమిటి, దక్షిణం అయితేనేమిటి. దక్షిణంలో ఆళ్వార్లకు కలిగే భావనలు, ఉత్తరంలో శ్రీసుకాదులకు కలిగే భావనలు చమత్కారం ఒకలాగే ఉంటాయి. ఆళ్వార్లు ఏం సాధిస్తారండి? అన్నారు. హస్తాక్షత్రానికి 10వ రోజున పుట్టాడు కృష్ణ భగవానుడు. ఎందుకు ఇలా చెప్పారంటే వ్యాఖ్యాతలు అద్భుతంగా, వీరికి గడిచిపోయిన చరిత్ర అనే భావన లేదు, తత్కాలీనంగా అనుభవిస్తున్నవారే. అది అప్పటికప్పుడు వారి కంటికి కట్టినట్టుగా గోచరిస్తుంటే ఇది ఎప్పుడో జరిగిన కథను నాకు చూపిస్తున్నారని ఆడవాళ్ళు అనుకోవడం లేదు. అది అప్పుడు జరుగుతున్నట్టుగా అనిపిస్తోంది కనుక ఏమో కృష్ణ భగవానుడు
ఆయన పుట్టిన నక్షత్రాన్ని మనం గనక బయట పెట్టేస్తే ఈ గిట్టని వాళ్ళు కంసుని లాంటి కాదు ఆయన చూస్తే రాజహంస గారు కనబడుతుంది. ఇండియానా విదేశమా? ఇక్కడ కనుక చెప్పరు. ఎప్పుడు వ్యవహరించాడండి పరమాత్మ? రోహిణిలో కదా. రోహిణి నక్షత్రం అని చెప్తే ఎవరైనా చేసేస్తారేమో అని హస్త నక్షత్రానికి 10వ రోజు అన్నారు. అలాగే శ్రీ సుఖ మహర్షి కూడా కృష్ణ భగవానుడి అవతారాన్ని వర్ణిస్తూ అజన జన్మర్క్షం అజన జన్మర్క్షం, ఏ రోజున అజనుని జన్మ నక్షత్రము ఆనాడు కృష్ణ భగవానుడు అవతరించెను అని. ఏ అజన జన్మర్క్షం అంటే సరిగ్గా అత్తత్తిని పత్త అన్నాడు, అదే భావన. అది తమిళం, ఇది సంస్కృతం. అంటే అజనః, అజనః అంటే బ్రహ్మ, బ్రహ్మదేవుణ్ణి అధిష్టాతగా కలిగిన నక్షత్రం రోహిణి. నిజానికి బ్రహ్మదేవుడు అజనుడా, పుట్టనివాడా? ఆయన పరమాత్మ నాభీకమలం నుంచి పుట్టాడు కదా. కనుక నిజమైన అజనః రజోభిసన్నవ్యయాత్మ భగవద్గీతలో చెప్పాడు కదండి పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క నక్షత్రం ఏది? శ్రవణ నక్షత్రం. కనుక అజన జన్మర్క్షం అంటే ఇటు రోహిణియ అటు శ్రవణమా తెలియకుండా చెప్పు. అంటే ఆ స్వభావం భావన అనేది ఆళ్వారు శ్రీ సుఖ మహర్షి కలవకపోవచ్చు కాక, ఎక్కడ అసలు వాళ్ళు కలిసి మాట్లాడుకున్న అవకాశమే లేదు చరిత్రలో. కలవకపోతేనేమి భావనలు కలుస్తూ ఉంటాయి భిన్న భిన్న ప్రదేశములలో, భిన్న కాలికములైనటువంటి వాళ్ళకు కూడా. అలా శ్రీ సుఖ మహర్షి దానిని లోకంలో ప్రవర్తింపజేసినటువంటి వాడు. నారద మహర్షి చేత ప్రేరితుడై వ్యాస మహర్షి శ్రీమద్భాగవతమును రచించాడు. కనుకనే వల్లభాచార్యుల మార్గ సంప్రదాయాన్ని అనుసరించి కూడా భాగవతంలో భాష కొంచెం ప్రత్యేకంగా కనబడు. శ్రీరామాయణం, భారతం ఇవన్నీ శ్లోకములు కొంచెం సరళమైన రీతిలో, అందులోనూ కష్టాలు ఉన్నాయనుకోండి, సరళమైన రీతిలో కనబడిన భాగవతంలో భాష చాలా క్లిష్టంగా ఉంది. ఎందుచేత అంటే అసలు ఈ భాష సమాధి భాష అని ఏం చెప్పాడు నారద మహర్షి వ్యాసుని? సమాధినా అనుస్మర తద్విచేష్టితం. సమాధిలో దర్శించు నువ్వు ముందు పరమాత్మ లీలను అన్నాడు కదా. ఆ దర్శనం ఆ సమాధి దశలో ఉండే రచించాడు ఈయన. కనుక ఈ భాషకు వచ్చేటప్పటికీ ప్రౌఢమైపోయింది. ప్రౌఢం కావడానికి కారణం అంటే కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాల వలన ప్రౌఢమైపోయింది శ్రీమద్భాగవతం. కానీ ఇది లోకమును తరింపచేయడానికి వ్యాస మహర్షి చేత శ్రీశుకునికి ఉపదేశింపబడినటువంటి పురాణరాజు. పురాణములకు అన్నిటికీ పుట్టినిల్లు నైమిషారణ్యం. నైమిషారణ్యంలోనే సూత మహర్షి పురాణములన్నిటినీ ప్రవచించాడు. అక్కడ సత్రయాగం చేసే ఋషులకు ఒకసారి ఆరంభ శ్లోకం మనం చెప్పేసుకున్నాం భాగవతం.
సప్తాహంలో కనీసం మొదటి శ్లోకం అయినా అనుకున్నాను, తృప్తి ఉంటుందిగా మనకి. నైమిషే నైమిషే అనిమిషేత్రే ఋషయః ఋషయః సౌనకాదయః ఉన్నకాదయః తత్రం తత్రం స్వర్గాయ లోకాయ స్వర్గాయ లోకాయ సహస్ర సమవాసత. సహస్ర సమవాసత. నైమిషారణ్యంలో మహర్షులందరూ 1000 సంవత్సరముల కాల పరిమితి కలిగిన సత్రయాగమును నిర్వహిస్తున్నారు. సత్రయాగం అంటే యాగంలో పాల్గొన్న వారందరూ యజమానులే. సాధారణంగా యాగం అంటే యజమాని ఎవరిలో ఉంటారు? యజ్ఞం చేయించుకునే ఆయన. యజ్ఞం చేసిన పుణ్యం అంతా ఆయన అకౌంట్లోకే పెడుతుంది. మరి కష్టపడి పాపం హోమం చేసిన వాళ్ళకి ఆయన ఇచ్చిన సంభావన మాత్రమే, కనుక యజ్ఞంలో ఫలం పెడదు. ఆయన ఇచ్చిన సంభావనే పుచ్చుకుంటారు. యజ్ఞం అంతా యజమానికి పెడుతుంది. అసలు ఏ యజ్ఞమైనా యజ్ఞం మరి ఇన్ని ఖర్చులు పెట్టుకుని ఎందుకు చేయించుకుంటున్నాడు అంటే ఆయన చేయలేడు కనుక ఆయన చేయించుకుంటున్నాడు. వరించి శ్రీ వైష్ణవైషి భాగవతోత్తమైషి కారయిష్యే అని వేళ చేత నేను చేయిస్తున్నాను అని చేయించుకుంటున్నాడు ఆయన. కనుక ఫలం అంతా ఆయనకి దక్కు. కానీ సత్రయాగం అంటే అలాగే. సత్రయాగంలో పాల్గొన్న ఋత్విక్కులందరూ యజమానులు, అందరికీ ఫలం లభిస్తుంది. ఏమిటి ఫలం? స్వర్గాయ లోకాయ. ఇక్కడి నుంచే ఆరంభం వ్యాసమహర్షి. విన్నవాడు ఎవరికైనా స్వర్గం కోసమని 1000 ఏళ్ళు కష్టపడుతున్నారా పాపం వీళ్ళు, ఇంత చేసి స్వర్గానికి పెడితే ఏముంటుందండి? స్వర్గానికి పెడితే ఏదో వాళ్ళు ఎవరో డ్యాన్సులు గట్రా చేస్తూ ఉంటారు, అవి చూస్తూ ఉంటాడు. వీటి పుణ్యం ఖర్చు అయిపోతూ ఉంటుంది, ఎప్పుడో పడిపోతుంది. అంతే కదండి. ఈ మాత్రం దానికోసం 1000 ఏళ్ళు కష్టపడి యాగం చేయడమైనా ఎంత తెలివి తక్కువ వాళ్ళని అనిపిస్తుంది. కనుక స్వర్గాయ లోకాయ అంటే స్వర్గం కోసమనా ఇంతమంది మహర్షులు ఇంత గొప్ప యాగం చేసేది కాదు. మరి అర్థం ఏంటి? స్వర్గాయ అంటే స్వర్గే గాయమానః అని, స్వర్గంలో స్వర్గిభి, స్వర్గంలో ఉండేవాళ్ళ చేత కీర్తింపబడే పరమాత్మ. ఆ పరమాత్మని పొందాలి, ఆయనే లోకాయ స్థానం. అంటే పరమాత్మను పొందవలను, పరమబలమును పొందవలను అనే కోరికతో 1000 సంవత్సరముల స్వర్గయాగాన్ని, సత్రయాగాన్ని వీళ్ళు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో అక్కడికి సూత మహర్షి వస్తే ఆయనను ప్రశ్నిస్తారు వీళ్ళందరూ కూడా. అయ్యా, నువ్వు మహానుభావుడివి, ఎన్నో విశేషాలు విన్నవాడివి, మాకు 6 సందేహములు ఉన్నాయి, తీర్చవలసినది అని. ఆ సందేహములకు సమాధానంగా పరీక్ష నరేంద్రుని కొరకై శ్రీసుఖ మహర్షి శ్రీమద్భాగవతమును 7 రోజులలో వినిపించాడయ్యా, అది మీ ప్రశ్నలకు సమాధానం కాగలదు అని ఆ పురాణాన్ని ఆయన సాయి. కనుక భాగవత పురాణం అంటే ఎలా వచ్చింది మనకి, ఎలా అనుభవిస్తున్నాం మనం అంటే పరీక్ష నరేంద్రునికి శ్రీసుఖ మహర్షి ఉపదేశం చేస్తే ఆ సమయంలో అక్కడ ఉండి విన్న సూత మహర్షి నైమిషారణ్యం వచ్చి నైమిషారణ్యంలో ఋషులకు వినిపించాడు. ఇదేనా మూలం పరీక్షిత్తుకు వినిపించడం కాదు. శ్రీమద్భాగవతం అనేది 2 సంప్రదాయములలో ఈ లోకమునకు అందింది. ఒక సంప్రదాయంలో శ్రీమన్నారాయణుని యొక్క తామసీమూర్తి అయిన సంకర్షణుడు ఆయన తన యొక్క శిష్యుడైనటువంటి సాంఖ్యాయనునికి తెలిపితే, సాంఖ్యాయనుడు పరాశరునికి తెలిపితే, పరాశరుడు మైత్రేయునికి తెలిపితే, మైత్రేయుడు విదురునికి తెలిపితే ఒక ప్రక్రియలో వచ్చినటువంటి భాగం అది మనకి 3-4 స్కంధములలో కనబడుతుంది. మరొక ప్రక్రియలో అనిరుద్ధ స్వరూపి అయిన వ్యూహమూర్తి శ్రీమన్నారాయణుడు బ్రహ్మదేవునికి ఉపదేశం చేస్తే, బ్రహ్మదేవుడు నారదునికి ఉపదేశం చేస్తే, నారదుడు వ్యాసునికి ఉపదేశం చేస్తే, వ్యాసుడు శ్రీశుకునికి ఉపదేశం చేస్తే, శ్రీశుకుడు పరీక్షిత్తుకు సూతునికి ఉపదేశం చేస్తే, సూతుడు నైమిషారణ్యంలోని ఋషులకు ఉపదేశం చేస్తే, అది
సింహాసనంలో కూర్చుని నేను, అమెరికాలో కూర్చుని మీరు వింటున్నాం. ఇక్కడ దాకా వచ్చిందనమాట. ఎక్కడి నుంచి వచ్చిందంటే పరమాత్మ దగ్గర నుంచి ఈ భాగవతం అనేది ఈ లోకానికి అందింది, జారువారింది. కనుక మహాపురాణం అంటే ప్రవర్తకుడు ఎవరు? సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే, అనిరుద్ధ స్వరూపి అయినటువంటి భగవానుడే ఈ భాగవతమునకు ప్రవర్తకుడు. దేని గురించి తెలుపుతుంది భాగవతం? భాగవతం. ఏం పేరండి? భాగవతం అంటే అర్థం ఏమిటి? భగవత, ఈమె భాగవత, భగవంతునికి సంబంధించిన వాళ్ళు భాగవతోత్తములు, వాళ్లకు సంబంధించిన చరిత్ర కనుక భాగవతం, భాగవతోత్తముల చరిత్ర. ఒక భగవత ఇదం భాగవతం, భగవంతునికి సంబంధించిన చరిత్రలను తెలిపేది గనక భాగవతము. అసలు ఉపనిషత్తుల ఆరంభం కూడా ఏ ఆలోచనతో ఆరంభం? జగత్తుకు మూలమేది? ఇదే ఉపనిషత్ విచారధార ఆరంభం అక్కడ అవుతుంది. మనం అందరం ఉన్నాం కదా, ఈ జగత్తుకి మూలమేది, ఎలా ప్రవర్తించగలుగుతున్నాం, లక్ష్యమేది అని కదా. అలా భాగవతం అంటే భగవత, భగవంతునికి సంబంధించినటువంటిది ఈ జగత్తంతా. దానిని గురించి తెలిపేది కనుక భాగవతం. ఈ జగత్ ఎలా సృష్టింపబడింది, ఎన్ని రకాల సృష్టి, వీటిని అన్నిటినీ వివరిస్తుంది కనుక. అంతేనా? భగవతే ఇదం భాగవతం, భగవానుని పొందుట కొరకు మార్గమేది భాగవత పారాయణం చేయడమే, భాగవతాన్ని వినడమే. ఇదే భాగవతాన్ని వింటే మోక్షం వచ్చేస్తుందండి. వచ్చి తీరుతుంది. పరీక్షిత్ సాక్షి యశ్రవణగత ముద్యుక్తి కథనే. అసారే పద్మపురాణంలో సనత్కుమారుడు నారద మహర్షికి చెప్పిన మాట ఈ మాట. భాగవత వైభవాన్ని వర్ణిస్తూ సనత్కుమారుడు అసారే సంసారే విషయ విషసంగాకులధియ క్షణార్థం క్షేమార్థం పిబత సుగదాధాతుల సుధాం. కిమర్థం వ్యర్థం భో వ్రజథ కుపథే కుత్సిత కథే పరీక్షిత్ సాక్షి యశ్రవణగత ముద్యుక్తి కథనే. అందంగా చెప్పాడండి. అవన్నీ చెప్తున్నాడు. అసారే సంసారే, సంసారానికి అర్థం ఏమనుకుంటున్నారు నాయన? ఏమనుకుంటున్నామండి? మన బతుకులు ఎలా ఉన్నాయి ఇప్పుడు? స్వచ్ఛమైన తెలుగు ఒక్కడైనా మాట్లాడగలమా? ఇంగ్లీషు కలవని తెలుగు ఒక్కడైనా మాట్లాడగలడండి? ఒక్కడు మాట్లాడు. సంసారం అంటే సంసారము, సంసారం అంటే ఏదో కొంత విషయం ఉందండి, లేకపోతే ఈ సంసారాన్ని పడుకుని వెళ్ళాడతాము మనం. కనుక సంసారము అనుకుంటున్నాం మనం, కాదు. అసారే సంసారే, ఇందులో సారం ఏం లేదు, పిప్పి అంతా. అసారే సంసారే విషయ విష సంగాతులధియ. విషయములు అనుకుంటున్నారు మీరు, అది విషం. విషయములనే విషం. వాటితోటి సంఘం కలిగేటప్పటికి 24 గంటలు అదే ధ్యానం. ల్యాప్టాప్ తెరిచామనుకోండి, అంతే, ఆ గూగుల్లో పడిపోయి వెతికేయడమే, చెత్త చెదారం ఎక్కడ ఏమేమి ఉన్నాయా నీకు 24 గంటలు ఇదే వెతికేయడమే పని కదండి. కనుక ఇలా కిమర్థం వ్యర్థం, ఎందుకు పనికిరాని కాలాన్ని హరించే వాటితో కాలాన్ని ఎందుకు క్షేమార్థం, ఒక క్షణంలో సగమైన మీ క్షేమం కోసమని ప్రయత్నించండి. ఏం చేయాలండి అంటే భాగవతం వినండి అనండి. అంటే ఎక్కువ లాభమా? వింటే ఎక్కువ లాభమా? అంటే గొంతు నొప్పి. వినడానికి ఏ నొప్పి ఉండదు కదా, కనుక వినడమే సుఖం అనడం కానీ. అన్నవాడికంటే విన్నవానికి ఎక్కువ లాభం కూడా. ఇంతేత అన్నవాడు ఒక్క నోటితోటే అంటాడు, విన్నవాడు 2 చెవులతోటి వింటారు. కనుక ఎవరికి ఎక్కువ లాభం అండి? అన్నవాడికి ఎక్కువ లాభమా, విన్నవాడికి ఎక్కువ లాభమా?
అసలు అనడం కష్టమా వినడం కష్టమా? ఏది కష్టం? అనడం కష్టమా వినడం కష్టమా? వినేవాళ్ళ చోట్లో కూర్చుంటే వినేవాళ్ళ కష్టం ఏమిటో అనేవాళ్ళకి తెలుస్తుందండి. ఈ ఉపన్యాసం చెప్పినంతసేపు ఒడి దగ్గర పెట్టుకుని మెలకుగా పాఠం చెప్పాలి. కానీ ఒకసారి అది ఒడవారిని కూర్చుని వినండి అంటే అప్పుడు ఎంత కష్టమో తెలిసిపోతుంది. నిద్రపోకుండా వినడం ఎంత కష్టం అని కదా. ఎంత కష్టం అండి, అందులో వేదాంతం వింటుంటే నిద్ర రాకుండా వినడం అంటే అబ్బో చాలా కష్టం. కనుక అలా విన్నందుకే అర్జునుడికి కృష్ణ భగవానుడు గుడాకేశ మాటి మాటికి అర్జునుని గుడాకేశ అంటే నిద్రను జయించిన వాడు. వేదాంతం వింటూ కూడా నిద్రపోకుండా ఉన్నావు అంటే అంత గొప్పవాడు రాను ఆయన అంటాడు ఆయన. కనుక క్షణార్థం క్షేమార్థం, కొంచెం మీ క్షేమం కోసమని కొలదిసేపైన శృణుత వినండి, లేదా పఠత చదవండి. సుఖగాధాతుల సుధా, భాగవతం అంటే అమృతం. ఆ అమృతాన్ని కొంచెం చెవులలోకి చేరనివ్వండి. చేరితే వింటే పుణ్యం వచ్చేస్తుందండి అంటారా? వింటే విన్న మాత్రం చేతనే మోక్షం పొందాడు ఒక ఆయన, పరీక్షిత్ సాక్షి యశ్రవణగత ముద్యుక్తి కథనే. పరీక్షిత్తే సాక్ష్యం. అది ఏ పని చేయలేదు, వేసిన మఠం మార్చకుండా. మధ్యలో మనకు కనబడుతూ ఉంటారు అప్పుడప్పుడు, ఉప్పు ఉప్పు అని గ్లాసు ఊదుకుంటూ కనబడుతూ ఉంటారు. పొద్దున కూడా మనం కాలక్షేపం చెప్తూ ఉంటామా, జూమ్ కదా ఇది. ఇది ఏ మిక్సర్ అయితే తెలియదు, అవతల పడుకుని వింటున్నారో కూర్చుని వింటున్నారు. ఈ జూమ్ అనేటప్పుడు వాళ్ళు కాఫీ తాగుతున్నా, కొందరు ఇలా ఇలా ఎక్సర్సైజులు చేసుకుంటూ వింటూ ఉంటారు కదండి. కనుక అలా ఏదైతే క్షణార్థం అలా ఏం చేయలేదు పాపం. పరీక్ష ఏం చేశాడండి ఆయన? వేసిన మఠం మార్పు. చెప్పిన శ్రీశుకుడు కానీ విన్న పరీక్షిత్తు కానీ మధ్యలో జ్యూసులు కాఫీలు టీలు ఏమి తాగలేదు. అప్పుడప్పుడు స్క్రీన్ ఖాళీ అయిపోతూ ఉంటుంది నాకు. అంటే ఆ పక్కకి వెళ్ళేది కొంచెం వాళ్ళు పుచ్చుకుని రాకపోతే కనుక మనం కూర్చోవాలంటే కష్టం కదండి. అందుచేత అలాంటివి ఏమి ఉండవు, లేవు. చెప్తాడు పరీక్షను నరేంద్రుడు శ్రీశుక మహర్షితో దశమస్కంధం ఆరంభంలో. అంటే 4వ రోజు సాయంత్రం అయింది. అప్పటికి శ్రీశుకుడు భాగవత ప్రవచనం ఆరంభించి 4వ రోజు సాయంత్రం చెప్తున్నాడు పరీక్షిత్తు ఒక మాట. నైషాతి దుస్సహ క్షుణ్మాం త్యక్తోదమపి బాధతే పిబంతం త్వన్ముఖాంభోజాత్ చ్యుతం హరికథామృతం. ఏమండి, భాగవతంలో ఇంత గొప్పతనం ఉందా మహర్షి? నేను ఎలాంటి వాడినో తెలుసునండి. దాహం వేస్తే, వేటకు వెళ్ళినప్పుడు దప్పిక కలిగితే, మంచినీళ్ళు ఎక్కడా దొరక్కపోతే అక్కడ ఎవరో ఒక ముని మౌనవ్రతంలో తపమాచరించుకుంటుంటే ఆయన దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు ఎక్కడ దొరుకుతాయా మహానుభావ అని అడిగి, ఆయన మౌనవ్రతంలో ఉన్నాడు కనుక మాట్లాడకపోవడం ఆయన నియమం. ఆయన మాట్లాడకపోతే అంత మాత్రానికే కోపం వచ్చి మరణించిన పాము కడేవరాన్ని ఆయన మెడలో వేసి వాళ్ళ అబ్బాయి చేత 7 రోజుల్లో తక్షకుడి చేత కాటు వేయబడి మరణిస్తామని శాపాన్ని పొందిన వాడిని. అంటే దాహం కలిగితే ఎక్కడ నీళ్లు దొరుకుతాయో చెప్పని ఆయన మహానుభావుడు, మహర్షి. ఆయన అంగిరుని వంశానికి చెందినటువంటి వాడు. ఆ మహర్షి శమీకుడు అంటే సామాన్యుడేం కాదు. ఆయన వాడిలో మరణించిన పాము పడేవరాన్ని వేశానంటే నేను ఎంత భోగలాలసుని, ఎంత ఆగలేని వాడిని. అలాంటి నేను ఇవాటికి 4 రోజులైంది. మీరు భాగవతం చెప్తున్నారు, నేను వింటున్నాను. సరే, మీరు చెబుతున్నారంటే మహానుభావులు, మీకు ఆ భగవద్ అనుభవం తప్ప వేరే ఉన్నం షోరం పరుగునీరం తిన్నం వ్యతిరేకం ఎల్లాం కన్నం ఎంబెరుమాన తినే తిండి త్రాగే నీరు వేసుకునే భోగ్య పదార్థ జాతం అంతా పరమాత్మే. వాసుదేవ సర్వమితి మహాత్మ సుదుర్లభ అన్న రీతిని అన్ని భగవంతుడే నాకు ధారక పోషక భోగ్యములని అని ఉండే మహానుభావులు గనక మీరేమీ స్వీకరించకుండా అలా కూర్చోవడం ఆశ్చర్యం కాదు. కానీ మాటి మాటికి ఏదో ఒకటి పంపించకపోతే ఉండలేని భోగ పరవశులమైన, రాజసులమైన, తామసులమైన మేము. అలాంటి నేను కూడా ఈ 4 రోజులు నాకేం ఆకలి వేయడం లేదండి అని. నాకేం ఆకలి వేయడం లేదండి, ఇదే పెద్ద గొప్ప స్టేట్మెంట్ కాదు. మనవాళ్ళు కూడా ఈ మధ్య నేను అన్నం తినడం మానేశాను సుమండి అని. అదేంటాడు, అది ఉత్తరా కనబడుతున్నా అన్నట్టు మానేశానంట. విన్నాను. అబ్బాయి 6 నెలలు అయిందండి. 6 నెలలు అయితే ఆ కళ్ళు ఆ ఉప్పులకు
పోవాలి ఏం పోలేదంటే అంటే చపాతీలు తింటున్నాను అనుకోండి, ఇక్కడ సాంబార్ చేయడం లేదు కానీ ప్రత్యామ్నాయాలు లాగించేస్తున్నాడు అనుకోండి. రోజు తినే అన్నం అండి, కోట తక్కువ ఉంటుంది. ఈ ప్రత్యామ్నాయాలకు వచ్చేది మారుతుంది కదా, ఓ రోజు దోశలు, ఓ రోజు మరొకటి కనుక మరి కొన్ని గట్టిగా తండ్రిగానే పడుతుంది కనుక అలాంటి ఉపవాసాలు కాదు. ఎలాంటి ఉపవాసం? పరీక్ష నరేంద్రుడు ఎలా విన్నాడండి భాగవతాన్ని? త్యక్తోదమపి బాధతే, మంచినీరు కూడా తాగకుండా విన్నాడు. 4 రోజులు అయిపోయింది. చిత్రం, నాకేమి క్షుణ్మాం నా బాధతే. చాలా మంది చెప్తుంటారు ఆకలి పాపం, ఆకలి కోపం, ఆకలి మీద ఆకలి కోసమే కోటి విద్యలు కూటి కొరకే కదండి. ఏ పాపం చేసినా ఏదో కడుపు నింపుకోవడానికి అంటూ ఉంటారు లోకంలో. మరేమి నాకేమీ ఆకలి వేయటం లేదే? ప్రశ్న, మొదటి పూర్వార్థంలో ప్రశ్న. సమాధానం ఈయనే వాళ్ళ చెప్పుకున్నాడు, ఎందుకంటే సమాధానం ఆయనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎందుకు ఆకలి వేయడం లేదంటే పేషెంట్ చెప్పాలి కదా, కానీ ఈయనే చెప్పుకోవాలి. ఈయనే చెప్పుకుంటాడు ఎందుకు ఆకలి వేయడం లేదు. పిబంతం త్వన్ముఖాంభోజాత్ చ్యుతం హరికథామృతం. అయ్యా, మీ ముఖార విందము నుండి శ్రీమన్నారాయణుని యొక్క చరిత్రలనే అమృతం జాలువారుతుంటే, ఆ అమృతమును చెవులనే దొన్నెలతో త్రాగుతుంటే ఇంకా ఆకలి ఎక్కడ వేస్తుందండి? ఈ అల్పమైన దాని మీద దృష్టి ఉంటుందండి, ఉండదు కదా. అందుచేత భగవంతుని కథామృతం అంటే అట్లాంటిది. వినడం మాత్రమే చేశాడు పరీక్ష నరేంద్రుడు. మోక్షానికి వెళ్ళాడా లేదా? కనుక పరీక్షిత్ సాక్షి శ్రవణగత ముక్త్యుక్తి కథనే. భయపడకండి, భాగవతం అంటే ఇప్పుడు మోక్షం వచ్చేస్తుందేమో, చాలా ప్రణాళికలు ఉన్నాయి. మనకి రాదు మోక్షం. పరీక్షిత్తుకు వచ్చింది, ఆయన మోక్షం కోరుకున్నాడు గనక మనకి అప్పుడే మోక్షానికి వెళ్ళాలని లేదు కనుక పర్వాలేదు, మనం ఉంటాం. ఈ శరీరం ఎప్పుడో ఒకప్పుడు పడిపోక తప్పదు కనుక పడిపోయిన తర్వాత మాత్రమే వైకుంఠానికి వెళతాం. ఈ లోపల అపవర్గ ప్రదో హరి, భగవంతుడు మోక్షాన్ని మాత్రమే ఇవ్వడండి, ఈ లోకంలో ఉండే సుఖాలను కూడా ఇస్తాడు. భాగవతంలోనే 7వ స్కంధంలో వస్తుంది మనకు ఒక మాట. ప్రహ్లాదుడు నృసింహస్వామిని, మహానుభావుడు కదా, ఆయన కోసం అవతారమే ఎత్తాడు పరమాత్మ. ఆయనను చూసి పరమాత్మ నీ లోకానికి తీసుకువెళ్ళిపోనాను, మోక్షాన్ని ప్రహ్లాద నాకు కూడా కొన్ని ముచ్చటలు ఉంటాయి తెలుసునా? ఏం ముచ్చట్లు స్వామి? నా భక్తుడు మంచి సుఖంగా పరిపాలన చేస్తుంటే, సింహాసనం మీద కిరీటం పెట్టుకుని కూర్చుని పరిపాలన చేస్తుంటే చూడాలి అనేది నా కోరిక. కనుక నీకు ఇప్పుడే మోక్షం లేనివ్వను. కనుక ఏం చేయాలి అంటే, నువ్వు భోగములన్నిటినీ అనుభవించడం ద్వారా భోగేన పుణ్యం కుశలేన పాపం కళేవరం కాలజవేన హిత్వా అన్నగా చెప్పు. నువ్వు చేసిన పుణ్య ఫలములన్నిటినీ, భోగములను అనుభవించడం ద్వారా ఖర్చు పెట్టుకో, పుణ్యాత్ముడివి గనక. మరి సింహాసనం మీద కూర్చున్న తర్వాత ఎవరు తెలుసో తెలియకో కొన్ని పాపాలు జరుగుతాయి కదా. కనుక రాజ్యంలో చేసిన వాళ్ళందరూ పాపం రాజుగారికి పెడుతుంది కానీ మరి పాపాలు వస్తాయి. కుశలేన పాపం, ఏదో వ్రతాదుల ద్వారా పాపాన్ని నశింపజేసుకో. ఎప్పుడో వయసు పండిపోయిన తరువాత, ఇంకా ఈ శరీరంలో ఉండడం కష్టం అనిపించిన తర్వాత, అప్పుడు ఆ శరీరాన్ని విడిచిపెట్టి నా లోకానికి వద్దు. కానీ అంటే ఏమిటి? భగవంతుడు వెంటనే మోక్షం ఇచ్చేసాడండి, ప్రహ్లాదుడికి ఇవ్వలేదుగా. భయపడకండి, మనకి ఎవరికి వెంటనే అంతే మోక్షం పెట్టుకుని కూర్చోలేదు ఆయన ఇచ్చేయడానికి. ఎప్పుడో ఇస్తాడు. భాగవతం విన్నందువలన ప్రయోజనం అయితే ఉన్నంతకాలం ఇంట్లో ఒంట్లో సుఖంగా ఉంటే కదా. ఇక్కడ కూర్చున్నామంటే ఊరికే కూర్చుంటామండి, ఇంట్లో సుఖం ఉండాలి, ఒంట్లో సుఖం ఉండాలి. ఈ రెండింటినీ ఇస్తాడు ఆయన. ఇచ్చిన తర్వాత ఎప్పుడో తీసుకున్నాడు. కనుక భాగవతమును మించినది మరొకటి లేదు. తరించాలి అనుకుంటే, అసలు ఇవాళ మనం ఇలా కూర్చున్నామంటే ఎన్ని జన్మల పుణ్యమో ఫలిస్తే తప్ప ఇలా కూర్చోలేము. జన్మాంతరములందు పుణ్యం చేసుకుంటే ఈ జన్మలో భాగవతం వినే భాగ్యం కలుగుతుంది. మనం కాదు, కొమ్ములు తిరిగిన వాళ్ళకు కూడా వినాలనుకున్నప్పుడు భాగవతం లభించదు. శ్రీసుఖ మహర్షి పరీక్ష నరేంద్రుడికి భాగవతం చెప్పబోతున్నాడు. ఆయన ఇంతలో దేవతలందరూ పరిగెత్తుకుని వచ్చారు.
ఎలా వచ్చారు దేవతలు? సుధా కుంభం గృహీత్వైవ దేవాస్తత్ర సమాగమం. బంగారు కలశాన్ని పట్టుకుని, అమృత కలశాన్ని పట్టుకుని దేవతలందరూ పరిగెత్తుకుని వచ్చి, మహర్షి ఆగండి 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 అని. ఏమి ఆయన అడిగాడు శ్రీశుడు. ఏం లేదండి, ఇప్పుడు పరీక్షిత్తుకు మీరు భాగవతం చెప్తున్నారు కదా, ఎందుకు చెప్తున్నారండి? 7 రోజుల్లో ఆయనకి మరణం వస్తుందని కదా. అయ్యా, మరణం రాకుండా ఉండే మందు మా దగ్గర ఉందండి, ఏడుది అమృతం. కనుక ఈ అమృతాన్ని మేము ఆయనకి పోస్తామండి. కొంచెం పోస్తే ఆయనకి మరణం ఉండదు, ఆయన సమస్య తీరిపోయినట్టే కదా. ఆ అమృతాన్ని మాకు ఇవ్వండి, భాగవత కథామృతం, భాగవతం అనే అమృతాన్ని మాకు చెప్పండి మీరు అని అడిగారు దేవతలు శ్రీశుకుని. అడిగితే ఆయన, అదేంటయ్యా, ఎవళ్ళైనా ఎంత కష్టం అమృతాన్ని సంపాదించడానికి ఎంత కష్టపడ్డారండి, ఊరికే పట్టుకొచ్చి వీళ్ళకి పోసేస్తామంటున్నారు, ఇంత మంచి బుద్ధి ఎప్పటి నుంచి మీకు ఆరంభమైంది అడిగాడు శ్రీశుకుడు. ఊరికే పోసేస్తారండి, సమానంగా కష్టపడి తరిచిన వాళ్ళకే ఇవ్వకుండా మింగేశారు కదా. కనుక దానవులకే ఇవ్వలేదు కదండి వాటా, వచ్చి ఊరికే వచ్చి పరీక్షిత్తు పోసేస్తారు వీళ్ళు అమృతం. ఏమిటి సంగతి అంటే బోధపడింది సంగతి. ఏమిటి సంగతి? అయ్యా, ఈ అమృతం తాగాలి తాగాలి అని ఓ తెగ ఉపలాట పడిపోయి నానా అవస్థలు పడి సాధించామండి. ఏడుటి గోళ చేసిన 60 పట్టుకుని సాధించాం. అప్పుడు తెలిసింది అమృతం వలన మేల కీడ, అమృతం వలన మేల కీడ, కీడే అని అప్పుడు తెలిసింది. అమృతం త్రాగితే చావు రాదనుకున్నాం మేము, నిజమే. కానీ అమృతం త్రాగిన తర్వాత ఒక్కొక్క రాక్షసుడు వచ్చి మమ్మల్ని కొడుతుంటే ఆ బాధలకి ప్రాణం పోతే అంత సుఖంగా ఉండును అని అనిపిస్తుంది, కానీ ప్రాణం పోదు. అమృతం తాగారు కదా వీళ్ళు, కనుక వీళ్ళకి అమృతం తాగడం వలన నష్టాలు కూడా ఉంటాయని అప్పుడు తెలిసి వచ్చింది. వద్దండి, ఇలాంటి సుఖం వద్దండి. ఏ సుఖాన్ని పొందితే కాలేనయస్య విప్లవ అంటాడు గజేంద్రుడు. కాలంతో ఏమి పరిమితి లేకుండా అనంతమైన కాలం, ఆనందం ఇంత అనే పరిచ్ఛేదం లేకుండా అనంతమైన ఆనందాన్ని అనుభవించగలిగినది ఒక్క పరమాత్మ సన్నిధానంలో మాత్రమే. ఆ సన్నిధానాన్ని అనుగ్రహించేది శ్రీమద్భాగవత మహాపురాణం. మీరు పరీక్షిత్తుకి భాగవతం చెబుతామంటున్నారు, ఆయనకి మేము అమృతం పోస్తాం, ఆయన వరద చేస్తాడు కదా. అంటే వీళ్ళు ఎప్పుడైనా మనం మన స్థాయిని బట్టే ఎదటి వ్యక్తిని అంచనా వేస్తాం కదా. దేవతలు వాళ్ళ స్థాయిని బట్టి పరీక్షిత్తుని అంచనా వేశారు. ఈ పరీక్షిత్ ఏదో మరణాన్ని తప్పించుకోవడానికి వింటున్నాడు అనుకో, మరణాన్ని తప్పించుకోవడానికి వినడం లేదు పరీక్షిత్. పరీక్షిత్ లాంటి అర్హుడు లేడు భాగవతాన్ని వినడానికి. 7 రోజులలో మరణం వస్తుందని తెలిసిన తరువాత వశిష్ఠుడు, రామదేవుడు, మరకళ్ళు మొత్తం ఋషిగణం అంతా పరివేష్టించి మహానుభావుడు 7 రోజుల్లో మరణిస్తున్నట్ట సార్ చూసి వద్దామని అందరూ పలకరించడానికి వస్తే వాళ్ళందరినీ చూసిన పరీక్షిత్తు అఘటిత ఘటనా సామర్థ్యం కలిగిన మహర్షులు, సముద్రాన్ని త్రాగేసిన వాడు ఒక ఆయన, క్షత్రియుని బ్రహ్మర్షిని చేసిన వాడు ఒక ఆయన, ఇలాంటి మహానుభావులు ఉంటే అయ్యా పాము కాటుకి విరుగుడు మంత్రం చెప్పండి అని అడగచ్చుగా. అడిగాడా ఎవరైనా? అడగలేదు ఆయన. మరణించబోయేవాడు తరించాలంటే ఏం చెయ్యాలి, ఏం వినాలి, ఏం స్మరించాలి అని అడిగాడు. యత్ శ్రోతవ్యమధో జప్యం యత్ కర్తవ్యం రుభి ప్రభో అని. అంటే ఈ 60 సంవత్సరాలు వచ్చేసింది, రాజ్య పరిపాలన చేశాడు, కానీ ఈయనకి భగవంతుని గురించి ఆలోచించే అవకాశం దొరకలేదు. కలి నిగ్రహంతో సరిపోయింది. ఇప్పుడు 7 రోజుల్లో మరణం అనగానే తరించాలంటే ఏం చేయాలి అనే జిజ్ఞాస కలిగింది. వచ్చిన మహర్షులను పరీక్షిత్తు భాగవతం ఎందుకు వినేను, వింటే మరణం పోయిందా మన వాళ్ళు అడుగుతుంటారు. ఏమండి భాగవతం గొప్పదంటున్నారు కదా, మరి భాగవతం విన్నాడు కదా, పరీక్షిత్తుకి మరణం తప్పిందా? 7వ రోజుని దక్షుడు దాటి వేశాడు కదా, శరీరాన్ని విడిచిపెట్టాడు కదా, మరేం భాగవతం వింటే ఏమిటి లాభం? పరీక్షిత్తుకు మరణము రాలేదు, అమృతత్వం వచ్చింది. మరణం వేరు, అమృతత్వం వేరు. మరణం అంటే భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్తాడు కదా, ధ్రువం జన్మమృతస్య చ. మరణము అనగానేమి? తరువాతి జన్మను ఎత్తుటకు ముందు ఉండు శరీరమును విడిచిపెట్టు ప్రక్రియ. శరీరాన్ని విడిచిపెట్టి మళ్ళీ ఇంకో జన్మలో వెళ్ళిపోతాడండి. ఇది మరణం అంటే. పరీక్షిత్తు ఆ మరణం ఉండకూడదన్నాడు. పురాణ వాక్యములకు మనం అర్థం చెప్పుకోవాలంటే మన మందబుద్ధితోటో మనకు దొరికిన నిఘంటువులో పట్టుకుని శబ్దార్థం చెప్పేకూడదు. పురాణ శబ్దానికి పురాణంతోటో ఇతిహాసంతోటో అక్కడెక్కడో వర్ణిస్తారు దీని యొక్క అర్థాన్ని.
దానితో సమన్వయించుకుని అర్థం చెప్పుకోవాలి తప్ప మన భాషా పాండిత్యాన్ని వెలగబెట్టు. కనుక ఇక్కడ మృత్యువుని తప్పించుకోవడానికి పరీక్షిత్తు విన్నాడంటున్నాం కదా. అసలు మృత్యు అనే శబ్దానికి అర్థమేమి? మహాభారతంలో సనత్సుజాతీయం అని భారతంలో ప్రధానమైన ఘట్టములు ఇవన్నీ. భీష్మస్తుతి, సనత్సుజాతీయం, విష్ణు సహస్రనామ స్తోత్రం, భగవద్గీత, అనుగీతలు, ఇవన్నీ ప్రధానములైన ఘట్టములు భారతంలో. చాలా అనుగ్రహం కలిగిన వాడు మన పెద్దవాడు. ఇంత పుస్తకాలు పట్టుకొచ్చి అయ్యా ఈ పుస్తకాలు చదవడం మా వల్ల కాదండి, ఆయన కొంచెం ఐఎంపీ ఉంటే టిక్కులు పెట్టి ఇవ్వండి అంటే మనకి టిక్కులు పెట్టించారండి. కొన్ని ఇవైనా చదువుకోండి అయ్యా, చదువుకుంటే సారభూతమైన అర్థం తెలిసిపోతుందని. అలాంటి వాటిలో సనత్ సుజాతీయం ఒకటి ఆధ్యాత్మిక రహస్యాలను వెలువరించిన ఘట్టం. ధృతరాష్ట్రుడు సనత్ సుజాతుల్ని స్మరిస్తే ఆయన వస్తాడు. ఆయన వచ్చే ఆధ్యాత్మిక రహస్యములను చెప్తాడు. అందులో ఒక మాట ఏమని అడుగుతాడు ధృతరాష్ట్రుడు, అయ్యా అందరూ మృత్యువు అంటారు కదా, అంటే అసలు మృత్యు అంటే ఏమి అని అడిగితే సమాధానం చెప్తాడు ఈయన. ప్రమాదం వై మృత్యుమహం బ్రవీమి, సదా ప్రమాదం అమృతత్వముచ్యతే. ఏం చెప్పాడు ఆయన? ప్రమాదమునే మృత్యు అంటానయ్యా నేను. ప్రమాదం అంటే అర్థం ఏంటి? మనకు తెలియదండి. ప్రమాదం యాక్సిడెంట్ మాత్రం తెలియదండి. ప్రమాదం అంటే అర్థం అది కాదు. ప్రమాదో అనవధానత, ఏ విషయములో జాగరూకతతో నుండవలేనో ఆ విషయములో జాగ్రత్త పడకపోవుట, దానికి ప్రమాదము అని పేరు. ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి? ఉండడం లేదు. మనం మహామేధావు. ఎందుకని? ఏమో ఈ కరోనా లాంటి బయటికి వెళ్ళడానికి వీల్లేదంటే, డబ్బులు సంపాదించడానికి వీల్లేని సమయం వస్తే కనుక ముందు జాగ్రత్తగా బ్యాంకులో డిపాజిట్లు వేసుకోవడం అన్నమాట. ఎప్పుడో ఒక రోజున ఏ పుణ్యాత్ముడు వస్తే డిపాజిట్లు తిరిగి రా అని చెప్పేస్తాడు అనుకోండి, తర్వాత సంగతి. ఇప్పటికే బ్యాంకుల్లో డిపాజిట్లు వాళ్ళు అందరికుంటే ఇలా ఉన్నాయి, మోడీ ఎప్పుడే మాట చెప్తాడో అని. కనుక అందుచేత ఏదో అలా దాచుకుంటే, డిపాజిట్లు వేసుకుంటే లోటు లేదు కదా, రిటైర్ అయినా నాకేం కష్టం లేదండి. ఇవన్నీ తెలివితేటలేదు. తెలివైన వాడు జాగ్రత్త పడాలండి తప్ప కొంచెం తెలివితేటలు ఉంటే శరీరం పడిపోయిన తర్వాత మనం ఎలా సుఖంగా ఉంటాం అది ఆలోచించుకుని అప్పటికి కావలసిన సుఖాన్ని ఇప్పుడే ఏర్పాటు చేసుకోవాలి. ఏర్పాటు చేసుకునే శక్తి, అవకాశం ఒక మానవుడికి మాత్రమే ఉంది. పశువులకో పక్షులకో పాపం ఈ అవకాశం లేదు. మనం బుద్ధిజీవులం, మనకు అవకాశం ఇచ్చాడు పరమాత్మ. ఇప్పుడే దానికి కావలసిన దాని అంతటిని పరత్రహేతో రిహ జన్మనాథ అన్నట్లుగా సంపాదించుకోవాల్సి ఉంది. సంపాదించుకోకపోతే ఇదే ప్రమాదం అంటే. కనుక పరమాత్మని గురించి ఇన్ని వనరులు ఇచ్చినా ఏమాత్రము స్మరించకపోవుట, ఆలోచించకపోవుట, ఇది దోషం. కనుక ఏం చెప్తాడు ఆయన? సనత్సుజాతుడు ప్రమాదం వై మృత్యుమహం బ్రవీమి, ప్రమాదమునే మృత్యు అంటాను. 60 ఏళ్ళు గడిచిపోయి పరీక్ష నరేంద్రుడికి పరమాత్మని గురించి, ఆయన భక్తుడే, ఆయనకి స్థాయిలో ఆయనకి అది భక్తి కింద లెక్క కాదు, మహాభక్తుడు ఆయన. కానీ అది సరిపోదు. తత్వజ్ఞానాన్ని తెలుసుకోవడానికి సమయం వెచ్చించే అవకాశం కలగలేదు. రాజ్యపాలనలో మునిగిపోయి ఎప్పుడైతే అప్పుడప్పుడు హింట్స్ వస్తూ ఉంటాయి కదా, నేను పరీక్షిత్తు కాదు మనకి వస్తూ ఉంటాయి. బీపీ, షుగర్ ఏమిటండి? ఉభయ వేదాంతాలు. బీపీ, షుగర్ అంటే ఉభయ వేదాంత విద్వాంసులని అర్థం అన్నమాట. ఈ రెండు వచ్చాయంటే సర్దుకో, జాగ్రత్త పడు అని అర్థం. అప్పుడే మనకి నోటీసులు వస్తూ ఉంటాయి. కానీ మనం ఇంకా ఏదో సెంచరీ కొట్టేస్తాం, అవసరం ఏం పర్వాలేదులే, మందులు అని ఇప్పుడు మింగుతాం కదా అనేదో అనుకుంటూ ఉంటాం కదండి మనం. కనుక ఇది పరీక్ష నరేంద్రుడికి 60 ఏళ్ళు పాపం అనుకోలేదు. ఆయన రాజ్యపాలనలో గడిపేసి ఎప్పుడైతే 7 రోజులలో మరణం అన్నారో, ఇప్పుడు నేను తరించడానికి ఏం చేయలేదే. ఇది మృత్యువుని తప్పించుకోవాలంటే పరీక్షిత్తు యొక్క ఆలోచన. ఎప్పుడైతే చేయాల్సిన పని చేసేసాడో మృత్యు అంటే భయం ఉండదండి. కృతకృత్య ప్రతీక్షంతే మృత్యుం ప్రియమివాతిథిం. భాగవతం వినకముందు విన్న తర్వాత ఎంత తేడా? 7 రోజులు అయిపోయింది. భాగవతం చెప్పేశాడు సుఖ మహర్షి, మరి నేను వస్తాను ఆయన అని చెబుతూ, నువ్విక పశుబుద్ధి మిమాం త్యజ రాజా,
7 రోజుల తర్వాత మరణిస్తామనేమో అంటే ఈ భయం ఉండేది పశువులకి. పశువు బుద్ధిని విడిచిపెట్టాయా, నువ్వు వినాల్సింది వినేసాడు. ఈయన కూడా భారతం వినేశాం. ఇక శరీరం విడిచిపెడితే పరమాత్మ దగ్గరికే వెళ్తాం. కానీ శరీరాన్ని విడిచిపెట్టాలంటే అతను ఎవరో తక్షకుడు. ఆ తక్షకుడు రావాలంటే కాటు వేయాలట. 7వ రోజు సాయంత్రం అయిపోతుంది. 7 రోజులలో తక్షకుడు కాటు వేస్తాడని కదా శాపం. సప్తమే అహని దంక్షపిస్మ అని కదా శాపం. మరి ఇంకా రాలేదే, వస్తే బాగుండును. ఈ శరీరం విడిచిపెట్టి పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోతాం. కానీ ఈయన కొంత తొందర. కనుక సాయంత్రం అయిపోతుంది. మనం అయితే అయిపోయిందండి అయిపోయింది అని మనం ఎంత సంబరపడతామండి. ఆయన అలా అనుకోవడం లేదు. అయ్యో ఇంకా రావడం లేదేంటండి ఈ శరీరం విడిచిపెట్టడానికి. ఇంతలో సరే తక్షకుడు ఏదో ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకుని బ్రాహ్మణులు ఈయనను ఆశీర్వదించడం కోసం ఓ నిమ్మపండు ఏవో పట్టుకొస్తే ఓ నిమ్మపండు మీద ఓ పురుగు కింద చేరాడు. వాళ్ళు వచ్చారు, ఆశీర్వదించి ఆ నిమ్మపండు ఇచ్చారు. ఓ నిమ్మపండు తీశాడు. తీస్తే ఆ నిమ్మపండు మీదే ఒక విచిత్రమైన చిన్న పురుగు రూపంలో తక్షకుడు. పరీక్షిత్తు ఆ పురుగును తీసి చేత్తో పట్టుకుని, ఈ పురుగు మహర్షి శాపం, బ్రహ్మచారి తేజస్వి అయిన మహర్షి శాపం వృధాగా పోకూడదు కనుక ఈ పురుగే తక్షకుడైతే నన్ను కాటు వేయాలండి అని మెడ మీద పెట్టుకున్నట్టు తక్షకుడే కాటు వేస్తాడు. అలా ఎవరికి కలుగుతుందండి ఆ స్థితి? భాగవతం విన్న తరువాత ఇక నాకు కలిగేది అమృతత్వమే. ఇప్పుడు ప్రమోషన్ అండి ఈ శరీరం కంటే. అక్కడికి వెళ్ళడం అంటే ప్రమోషన్ కదా ఆత్మకి. ఎవరైనా ప్రమోషన్ కోరుకుంటారా వద్దనుకుంటారా? కనుక ఈయన కోరుకున్నవాడు. ఈ స్థితి ఎప్పుడు కలుగుతుంది? భాగవతం విన్న తర్వాత. అందుకోసం విన్నాడు ఆయన, అమృతత్వం కోసం భాగవతం విన్నాడు. పాపం దేవతలకు ఏం తెలుసు. కనుక దేవతలు ఏదో ఈయన మరణిస్తానని మందుగా వింటున్నాడేమనుకుని, అయ్యా మేము అమృతం ఆయనకి పోస్తామండి, కథాసుధాం ప్రయచ్చస్వ, మేము కథాసుధని తీసుకుంటామండి. ఎంతసేపు ఏవం వినిమయే జాత్ సుధారాజ్ఞాప్రపీయత. ఆ వచ్చిన వాళ్ళు పరీక్షిత్తుని పట్టవయ్యా పరీక్షిత్తు దోషి అని కొంచెం అమృతం పోయొచ్చు కదండి, పోయలేదు. ఆ కలశం పట్టుకుని శుకుడితో మాట్లాడుతున్నాడు. అయ్యా మనకి ఈ వ్యాపారం సెటిల్ అయితే అంటే మీరు మాకు భాగవతం ఇవ్వడానికి, మేము ఆయనకి అమృతం పోయడానికి మీరు ఒప్పుకుంటే అప్పుడు ఏవం వినిమయే జాతే, వ్యవహారం పక్కా అయిపోతే, సంతకాలు ఏమో ఉంటాయి కదండి, అయిపోతే సుధారాజ్ఞ ప్రపీయత ఆయనకి అమృతం పోసేస్తాం అంటే శ్రీశుకుడు అభక్తాంస్తాం చ విజ్ఞాయ నదడు స కథామృతం. ఏం చెప్పాడు ఆయన? మిమ్మల్ని మేము పిలిచామా? అడిగాడు దేవతలు, పిలవలేదండి. పరీక్షిత్తు పిలిచాడా? పిలవలేదు. భాగవతం వినడానికి మీకు అర్హత లేదు. భాగవతం వినాలంటే భక్తి విరక్తి కలిగిన వాడు అర్హుడు. పరీక్ష నరేంద్రుడికి విరక్తి ఉంది, భక్తి ఉంది. ఈయనకి పరమాత్మ ఎందు పరమమైన భక్తి. అభక్తాంస్తాంచ విజ్ఞాయ. దేవతలకు భక్తి లేదా? భగవంతుడు అంటే దొంగ భక్తి. వాళ్ళకి అవసరమైతేనే భగవంతుడు కనబడతాడు. లేకపోతే ఎప్పుడు వాళ్ళకి వాళ్ళ డాన్సులు అవి అన్నింటిలో ఉంటారు. ఎవడైనా ఒక ముట్టుకాయ కొట్టాడా కుయ్యో మర్రో అని నారాయణ దగ్గరికి బాగున్నప్పుడు యాపిల్ పండు నారింజ పండు పట్టుకుని ఒక్కడు భగవంతుడి దగ్గరికి వెళ్ళి, ఎలా ఉన్నావు పరమాత్మ, బాగున్నావా? ఒక్కడు వెళ్ళాడు. సమస్య రావాలి అప్పుడే వెళ్ళాడు. కనుక వాడు భక్తుడు కాదు. భక్తుడంటే ఈయన. కనుక భక్తి లేని వానికి భాగవతము వినడం యోగ్యత లేదు. గంభీరమైన మహాపురాణం భక్తితో వినాలి. వింటేనే తత్వం బోధపడుతుంది మనకి. లోపలికి పెడితే తత్వం ఎంత గంభీరమైందో మనకు తెలుస్తుంది. కనుక వాళ్ళకి నా దదవు స కథామృతం వాళ్ళకి ఇవ్వలేదు. కానీ శ్రీసుఖ మహర్షి యొక్క కటాక్షం మన అందరి మీద ఉంది కనుక మనం ఈ భాగవతాన్ని అనుభవించే ఒక యోగ్యతను భగవానుడు మనకి ఈ అవకాశం ద్వారా కల్పించారు. ఒకసారి శ్రీసుఖ మహర్షిని స్మరించుకుని ముగించుకుందాం. యం ప్రవ్రజం తం అనుపే అపేత కృత్యం విరహ కాతర ఆజుహావ పుత్రేతి తన్మయ సర్వోభినేదుః సర్వభూత హృదయం తం సర్వభూత హృదయం మునిమానతోస్మి. ఓం హరయే నమః. ఓం
ओम हरये नमः। ओम हरये नमः। ओम हरये नमः। ओम हरये नमः। మళ్ళా రేపు 4:30 గంటలకు సమావేశం. मंगलम यादवेन्द्राय महनीय गुणाब्धये वसुदेव तनूजाय वासुदेवाय मंगलम। मंगलाशासन परैः मदाचार्य पुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यैः सत्कृतायास्तु मंगलम्। श्री वेंकटार्य गुरुरत्नस्य श्री सामंतरूपी पूर्णचंद्रम शिष्यावर्धन पटिष्ठ कृपा समुद्रम गोपाल कृष्ण गुरुवर्य मंगलाशासन परे मदाचार्य पुरोहितैः सर्वैश्च पूर्वैराचार्यैः सत्कृतायास्तु